ఇదిగో ధ్యాన కౌశలంలో ఏడో హ్మ్. ఏడో పార్ట్ అనమాట ఇది. దీనిలో ప్రార్థన, జపము, ధ్యానము అన్న అంశాల గురించి చెప్తున్నారు. ఎవరంటే మహాపురుష స్వామి శివానంద. హ్మ్. అయింది ఈ బోధ. భక్తుడు అడుగుతున్నాడు, స్వామి జపం, ధ్యానం ఎలా చెయ్యాలో కొంచెం నాకు వివరించండి. జపం ఎలా చెయ్యాలి? ధ్యానం ఎలా చెయ్యాలి? దాని గురించి స్వామి నాకు కొంచెం వివరించి చెప్పండి అని అడిగాడు. ఎందుకంటే నా ప్రాపంచిక బాధ్యతల్లో నేనెప్పుడూ మునిగి ఉండవలసిందే. నా తీరు అలాంటిది. మాటికి నేను ప్రాపంచిక బాధ్యతల్లో మునిగి తీరాల్సి వస్తుంది. పైగా నా ఉద్యోగ బాధ్యతలు కూడా నాకు తక్కువైనవేమీ కాదు. ఈ బంధాల నుంచి స్వతంత్రుణ్ణి అయ్యేలాగా నన్ను ఆశీర్వదించండి స్వామి. దానివల్ల నేను భగవంతుని ఎంతో కొంత స్మరించుకోగలుగుతాను అని గురువుని ప్రార్థించాడు ఒక భక్తుడు. హ్మ్. ఎందుకంటే నాకు ఉద్యోగ బాధ్యత కూడా చాలా ఎక్కువ. ఇవేమో ఈ బంధాల మధ్య నేను స్వతంత్రుడిగా ఉండలేకపోతున్నాను. నన్ను స్వతంత్రుడిగా ఉండేలాగా ఆశీర్వదించండి స్వామి. దానివల్ల నేను భగవంతుని ఎంతో కొంత సమయంలోనే స్మరించుకోగలుగుతాను కదా స్వామి అని ప్రార్థించాడు భక్తుడు. ఇప్పుడు మహాపురుష మహారాజ్ గారు అంటున్నారు, మా ఆశీర్వాదాలకు సంబంధించినంత వరకు అవి ఎప్పుడూ మీతోనే ఉన్నాయని నమ్మకంగా ఉండు. గురువులు ఆశీర్వదించాలి, మనం ఏమో కోరుకోవడం, ఆ కోరికలు తీర్చుకోవడం కోసం గురువులు ఆశీర్వదించాలనుకోవడం హ్మ్. కదా. అవును. అసలు గురువుల యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి, మనం కోరక్కర్లేదు, ఎప్పుడూ ఉంటాయి. అయితే అవి ఎప్పుడూ నాతోనే ఉన్నాయి అన్న నమ్మకం నీకు ఉండాలి. హ్మ్. ఆ గురువు యొక్క ఆశీర్వాదం ఒక్క క్షణం కూడా నన్ను విడిచి లేదు కదా. నా గురువు యొక్క దివ్య ఆశీర్వాదంలోనే నేను ఉన్నాను అని నువ్వు ముందు నమ్మకంగా ఉండు. అంతే. ఆ నమ్మకం ఏర్పరచుకో. హ్మ్. అప్పుడు నువ్వు కూడా ఆధ్యాత్మిక సాధనని పట్టుదలతో కొనసాగిస్తూ ఉండు. నా గురువు చేసుకుంటారు, ఇక నన్ను ఆశీర్వదించేసేసరి నేనేమి చేయకపోయినా సరే కదా నేను బాగుపడిపోతాను అనుకోకు మరి. అది జరగదు. నువ్వు కూడా పట్టుదలతో కొనసాగిస్తూ ఉండాలి సుమా. హ్మ్. నువ్వు ఈ రోజు పొందిన మంత్రంతో నిత్యం క్రమం తప్పకుండా జపం చెయ్యి. ఈ రోజు మంత్రం తీసుకున్నావు కదా నా దగ్గర, ఆ మంత్రంతో నువ్వు నిత్యము క్రమం తప్పకుండా జపం చెయ్యి. హ్మ్. జపంతో పాటు పూర్తి వినమ్రతతో భక్తుడికి, ఓ దేవా నిన్ను ధ్యానించగలిగేటు నన్ను ఆశీర్వదించు స్వామి, నీ పాదార విందాల మీద నా మనస్సు తాదాత్మయ్యేలాగా నన్ను ఆశీర్వదించండి స్వామి అంటూ ప్రార్థన కూడా చేస్తూ ఉండు. హ్మ్. నియమం తప్పకుండా గురువు ఎట్లా చెప్పారో అలాగా మంత్ర జపం చేస్తూ ఉండు. ఆ జపంతో పాటు ఎంతో నమ్రత కలిగి భగవంతుడిని, దేవా నిన్ను ధ్యానించేలాగున నీ పాదార వింద నా మనసు తాదాత్మ అయ్యేలాగా ఆశీర్వదించండి అని కూడా ప్రార్థించాయి. ఇవి రెండూ చేయాల్సిందే. హ్మ్. ఆయన తప్పకుండా అలా చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. తప్పకుండా నువ్వు ఎలా కోరావో అలా నిన్ను ఉంచుతాడు. నీకు ఎటువంటి అనుమానము అక్కర్లేదు. ఇక ఆ విషయంలో గురువు యొక్క ఆశీర్వాదం నేను ఆయన చెప్పినట్లు చేస్తే నిరంతరము నన్ను అనుగ్రహిస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్కరి హృదయంలోనూ గురువు ఆయనే. ఏ ఒక్క నీ గురువు నా గురువు అని ఇంతమంది గురువులు కాదు, అందరి హృదయంలోనూ ఉన్న గురువు అక్కడే, అన్ని ఆయనే. నిజానికి ఆయనే మన మార్గదర్శకుడు, యజమాని, తండ్రి, తల్లి, స్నేహితుడు అయింది ఏమిటి? అన్ని ఆయనే. ఆయనే మన యజమాని, ఆయనే మన తల్లి, ఆయనే మన తండ్రి, ఆయనే మన స్నేహితుడు. ఇన్నిటిగా అయింది ఎవరు? మళ్ళీ ఆయనే. సొంతవారు అనుకొని ఎవరిని గురించి మనం ఏడుస్తూ ఉంటామో వాళ్ళంతా కొద్ది రోజులే జీవిస్తారన్న సంగతి మర్చిపోకు. వీళ్ళు నా సొంతం, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నాకు శాశ్వతం అనుకుంటున్నావు చూడు, వాళ్ళందరూ కొద్ది కాలమే జీవిస్తారు. ఎల్ల కాలము మనకు తోడుగా ఉండేది ఆ గురుస్వరూపుడైన భగవంతుడే. వీళ్ళందరూ కూడా కొంతకాలం ఉండేవాళ్ళు, నా వాళ్ళు అనుకునే వాళ్ళు ఎవ్వరు నీకు శాశ్వతంగా ఉండరు. ఈ సంగతి తెలుసుకో. కల్లాకపడం లేని మనసుతో ఆయన నామాన్ని జపిస్తూ ఉండు. దాని నుండి ధ్యానం దానంతటా అదే సహజ సిద్ధంగా నీకే తెలుస్తుంది. కల్లాకపటం లేకుండా నాలో పరమాత్ముడున్నాడు,
ఆ పరమాత్ముడే నా గురుదేవుడు. ఆయన మంత్ర రూపంలో నాకు అందాడు. ఆయన మంత్రాన్ని చేసుకుంటూ, ఆయన్ని ధ్యానిస్తూ, ఆయన ప్రార్థిస్తూ నేనుంటాను. అంతే, అంతవరకు నా పని. నన్ను సదా ఆ పరమాత్ముడు అనుగ్రహిస్తాడు. నాదన్నది ఏదీ లేదు. ఎవ్వరూ నా వారు కారు. నన్ను ఎప్పుడూ వదలకుండా ఎల్లకాలము నాతో ఉండువాడు, నన్ను రక్షించువాడు నా హృదయంలో వెలుగుతున్న నా పరమాత్ముడే అని కల్లా కపటం లేని మనసుతో ఆయన నామాన్ని ప్రీతిగా జపిస్తూ ఉండు. అలా గనక చేస్తూ ఉంటే దానంతటా అదే సహజంగా ధ్యానం సిద్ధిస్తుంది. నువ్వు చేస్తుంటే నీకే తెలుస్తుంది సహజంగా ధ్యానం రావడం. చెడు మానేసి కబుర్లు చెప్తే ఎట్లాగా? ఎప్పుడైతే మనిషి తీవ్రమైన భక్తితో తన ఇష్టదేవత నామాన్ని జపిస్తూ ఉంటాడో, అలా చేస్తూ ముందుకు సాగిపోతూ ఉంటాడో, అతని హృదయం క్రమంగా పరమానందంతో నిండిపోతుంది. ఆ ఆనందం నిరంతరాయంగా కొనసాగాలి అంటే అదే ఒక రకమైన ధ్యానంగా మారిపోతుంది. నిరంతరంగా కనుక నువ్వు ఆ నామాన్ని చేస్తూ పోతే నీ హృదయం ఆనందంతో నిండిపోవడం చూస్తుంది. అది అంతరాయంగా నీలో పోతూ ఉంటే అదే కొనసాగుతూ ఉంటుంది. అదే ధ్యానం. నిరంతరము దుఃఖస్పర్శలేని ఆనందాన్ని అనుభూతి చెందుతూ ఉండడమే ధ్యానం అంటే. ధ్యానంలో చాలా రకాలున్నాయి. పరమానంద భరితమైన, కాంతివంతమైన ఆ భగవంతుని రూపాన్ని అత్యంత భక్తితో ధ్యానించు. చూడు ఇక్కడ ఎలా చెప్తారో భగవంతుణ్ణి. ఆనందమును, కాంతిను, ప్రకాశం, అవి రెండూను. ఆనందాన్ని, కాంతిని ధ్యానించు. పరమానంద భరితమైన, కాంతివంతమైన ఆ భగవంతుని రూపాన్ని అత్యంత భక్తితో ధ్యానించు. నీ హృదయంలోని అన్ని మూలలు ఆయన రూపంతో నుండి వెలువడుతున్న కాంతితో వెలిగిపోతున్నాయని భావించు. నీ హృదయంలో అన్ని వైపులా, మీద, కింద, పైన, అంతటా ఆయన దివ్య రూపంలో, ఆయన దివ్యత్వంలో నుంచే వెలువడుతున్న కాంతిలో వెలిగిపోతున్నాయని భావించు. నువ్వు ఇలా గనక ఆలోచిస్తూ పోతే చెప్పలేని ఆనందంతో నీ శరీరం అంతా నిండిపోతున్న భావన కలుగుతుంది. నువ్వు ఇలాగ ఆలోచిస్తే ఆహా, అణువణువులో భగవంతుడు, ఈ తనువులో అణువణువులో భగవంతుడు హృదయంలో తేజోస్వరూపమే వెలిగిపోతున్నాడు. ఆ అఖండమైన ప్రకాశంలో, ఆ తేజస్సులో దుఃఖమే లేని దివ్యానందం నిండిపోతుంది, అణువణువులో నిండిపోతుంది అని గనుక నువ్వు ఆలోచిస్తూ ఆయన నామాన్ని స్మరిస్తూ పోతే చెప్పలేని ఆనందంతో నీ శరీరం అంతా నిండిపోతున్న భావన నీకే కలుగుతుంది. క్రమంగా ఆ రూపం కూడా కరిగిపోయి చైతన్యవంతమైన పరమానంద అనుభూతి నీకు కలుగుతుంది. ఇది కూడా ఒక రకమైన ధ్యానమే. ఇంకా లెక్కలేని రకాల ధ్యానాలు ఉన్నాయిలే, వాటిని నీకు నువ్వే క్రమంగా తెలుసుకుంటూ ఇలా ధ్యానం చేస్తూ పోతే ఈ లెక్కలేని రకాల ధ్యానాలు నీకే తెలుస్తూ ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే ఆయనని చిత్తశుద్ధితో ఎలుగెత్తి పిలవడమే. మళ్ళీ 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 రీకాల్ నిర్మలమైన మనసుతో పసిబిడ్డ అమ్మా 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 నిన్నే పిలుస్తున్నాను, రా అని పిలుస్తాడా లేదా? పిలుస్తాడు. మరి అలా పిలవడంలో ఎంత ప్రేమ ఉంటుందో చూడు. ఏమన్నా అమ్మ రాదు అని డౌట్ ఉంటుందా? ఏమంటారు? అలాగే నువ్వు కూడా పిలువు. చిత్తశుద్ధితో ఎలుగెత్తి పిలవడమే. అలా ఆయన్ని ప్రార్థిస్తూ హృదయపూర్వకం కోసంగా అమ్మా నువ్వు రావాలి, అమ్మా నాకు నువ్వు కావాలి కదా అని కనుక పిలుస్తూ ఉంటే నీ మనసులో మలినాలన్నీ కలిగి వేయబడతాయి. మనసు పవిత్రమైపోతూ ఉంటుంది. పరిశుద్ధమైపోయిన ఆ మనస్సే నీకు నువ్వు ఆరాధిస్తున్న ఆ భగవంతుడిగా, గురువుగా నీకు ఆ మనస్సే, ఆ పవిత్రమైన మనస్సే పరమాత్ముడిగా వ్యవహారం చేస్తుంది. అక్కడ వ్యవహారం చేసే నువ్వు ఇక మిగలవు. అన్ని వ్యవహారాలు ఆ పరిశుద్ధమైనటువంటి ఆ మనస్సే భగవద్ రూపమై అన్ని క్రియలు, అన్ని వ్యవహారాలు దాని వల్లనే జరుగుతూ ఉంటాయి, ఆయన వల్లనే జరుగుతూ ఉంటాయి. నీకు కలిగే సందేహాలన్నింటికి
నీలో నుంచే సమాధానాలు వస్తూ ఉంటాయి. నీకు ఎప్పుడేది కావాలో, ఎలా ధ్యానం చెయ్యాలో, ఎలా ఆయన్ని స్మరించాలో, ఇటువంటి వాటన్నిటికీ నీకు పరిష్కారాలు నీలోనే నీకు లభించేస్తాయి. గురుదేవులు చెప్పిన బోధనను నువ్వు చదివే ఉండుంటావు. భగవంతుని కృప అనే గాలి అన్ని సమయాలలోనూ వీస్తూనే ఉంటుంది. నీ పడవకున్న తెరచాప నువ్వు లేవనెత్తుకో, అంతే అంతే. ఆ ఒక్క పని చెయ్యి నువ్వు. తెరచాప లేవనెత్తడం అంటేనండి ఒక పడవేసుకు వెళ్ళడం కాదు. నిష్కపటంగా శ్రద్ధగా ఆధ్యాత్మిక సాధన చెయ్యడమే. తల్లి తన పిల్లవాడిని చేతుల్లోకి తీసుకోవడానికి ఎల్లప్పుడూ ఎలా సిద్ధంగా ఉంటుందో, పరిగెత్తుకు వాడు వస్తుంటే ఏ తల్లి చేతులు చాపకుండా ఉంటుందమ్మా? అలాగే భగవంతుడు కూడా తన కృపను ఎప్పుడెప్పుడు నీ మీద కురిపిద్దామా, నువ్వు ఆటితో ఎప్పుడు పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వస్తావా, పిలుస్తావా అని రెండు చేతులు చాపి చూస్తున్నాడు. ఒక్క పిసరంతైనా ప్రయత్నించేయి. అప్పుడే ఆయన ఎంత కరుణామయుడో నీకు తెలిసిన ఊరికే దేవుడు కరుణామయుడండి అని అనడం కాదు. ఒక భక్తుడు ఇలా అడుగుతున్నాడు, ఈ ప్రపంచంలో ఎలా జీవించాలో అన్నిసార్లు నాకు తెలియడం లేదు స్వామి. ఒకసారి బాగానే తెలుస్తుంది, ఓహో ఇలా జీవించాలి కదా, అలా జీవించకూడదు కదా అని తెలుసుకుని జీవిస్తుంటాను, కానీ అన్నిసార్లు ఆ గుర్తు ఉండడం లేదు. ప్రతి ఒక్కరి గొంతిమ్మ కోరికల్ని తీర్చడం రోజు రోజుకి మల్లమారిన పనిగా అయిపోతుంది. ఇంట్లో వాళ్ళందరూ ఒకటి అడుగుతాడు, ఒకటి అడుగుతాడు, వీళ్ళందరూ కోరికలు తీర్చడానికి నా బతుకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఎలా జీవించాలి నేను నాకు తెలియడం లేదు. ఒక ఇంటి యజమానికి తెలుస్తుందమ్మా, ఇంట్లో అది అడుగుతుంది, కొడుకు ఇది అడుగుతాడు, పిల్లం ఇది అడుగుతుంది, ఇంకా తమ్ముడు ఇంకోటి ఏదో అడుగుతాడు. వాళ్ళందరి కోరికలు తీర్చే బాధ్యత యజమాని మీద ఉంటుంది. మరి ఎలా తీర్చి అందరిది వాడు తీర్చగలగడం కావాల్సినటువంటి మరి అవకాశం అతనికి ఉండకపోవచ్చు. మరి ఎలా తీర్చాలో నాకు తెలియడం లేదు. వీళ్ళ వల్ల మాలిన కోరికలన్నీ తీర్చడమే పెద్ద పనిగా ఉంది ఇప్పుడు నా జీవితానికి. మరి ఏం చేయను స్వామి, ఈ ప్రపంచంలో నేను ఎలా జీవించను అని అడిగాడు. ప్రతి ఒక్కరికి సమస్య అది. అంతే. మహాపురుష మహారాజు గారు అంటున్నారు, గురుదేవుల కథామృతాన్ని నువ్వు చదివావా? శ్రీ రామకృష్ణుల యొక్క కథామృతాన్ని నువ్వు చదివావా? నువ్వు దాన్ని జాగ్రత్తగా చదువు. అందులో ఇటువంటి సమస్యలకి గురుదేవులు చెప్పిన సులభమైన సమాధానాలు నీకు దొరుకుతాయి. ఏమిటంటే, ఏ స్వామి మాత్రం ఏం చెప్తారు ఇంతకంటేను, ఈ ప్రపంచం నీదా? నీది కాదు కదా. కాదు. పోనీ నాదా? నాది కాదు కదా. దేవుడిది. నువ్వు ఎవరిని నీ వాళ్ళుగా భావిస్తూ ఉన్నావో వాళ్ళు నిజంగా దేవుడి వాళ్ళు కదూ. అవును. నేను వాళ్ళకి ఇవి చేయాలి, వీళ్ళకి ఇవి చేయాలి, అందరూ ఇన్ని అడుగుతున్నారు, వీళ్ళందరికీ నేను ఎలా చేయను అని నువ్వు అడుగుతున్నావు. ఆయన దేవుడు వాళ్ళు కదా వాళ్ళందరూ. అవును. ఈ నమ్మకాన్ని మనసులో గట్టిగా ఉంచుకొని మనం ప్రపంచంలో జీవించాలి. ప్రపంచంలో ఎలా జీవించాలో తెలియట్లేదు అంటున్నావు కదా. ఎవరికి నేను చేయడం లేదు, ఈ నా వాళ్ళకి నేను చేయడానికి నా జీవితం ఖర్చు పెడుతున్నాను అనుకుంటున్నావు. నీ వాళ్ళు అన్న వాళ్ళు ఎవరు లేరు, అందరూ దేవుడు వాళ్ళే. ఏది చేస్తున్నా దేవుడికే చేస్తున్నాను, చేసిన దేవుడికే చేస్తున్నాను. దేవుడి కోసమే దేవుడు చేయించుకుంటున్నాడు. అంతే. ఈ నమ్మకాన్ని నిజంగా వాళ్ళందరూ దేవుడి వాళ్లే, నువ్వు నా వాడుగా భావిస్తున్నావు కాబట్టి నీకు బరువు అయిపోయింది. ఈ నమ్మకాన్ని మనసులో ఉంచుకొని మనం ఈ ప్రపంచంలో జీవించాలి నాయన. ఈ భార్య, ఈ కొడుకులు, ఈ కూతుళ్ళు, ఈ బంధువులు, ఈ స్నేహితులు, వీళ్ళందరూ దేవుడి సృష్టిలోని జీవులే కదా. నువ్వు కూడా అంతే కదా. అంతే. నువ్వు వారి కోసం ఏం చేయవలసి వచ్చినా వారి వారి రూపాల్లో ఉన్న ఆ నారాయణున్నే సేవించుకుంటున్నానన్న భావంతో చేయవయ్యా. ఏ రూపంలో ఎవరికి చేస్తున్నా పరమాత్ముడే కదూ. ఈ సృష్టి అంతా పరమాత్ముడే. వీళ్ళందరూ నా వాళ్ళని కాదు, ఆయనే చేయించుకుంటున్నాడు అంతే అన్న భావంతో చెయ్యి. అప్పుడు నువ్వు ఎక్కువగా బంధాల్లో పడిపోవు.
దీనికి తోడు నీ విచక్షణా శక్తి ఎల్లప్పుడూ మెలుకుతూ ఉండాలి. ఇలా చేస్తూ మళ్ళీ విచక్షణా శక్తి మెలుకుతూ ఉండాలి. అంటే ఏమిటనమాట అది విచక్షణా శక్తి అంటే? ఇక్కడ ఏది నిత్యం ఏది అనిత్యం అన్న విచక్షణ మనకి నిజమైన వైరాగ్యాన్ని ఇస్తుంది. ఇక్కడ ఏది ఏది చేస్తున్నా నిత్యమైనది ఏదీ లేదు. పరమాత్ముడు తప్ప ఇక్కడ నిత్య వస్తువు ఏదీ లేదనే విచక్షణా శక్తిని మర్చిపోకూడదు. అంతా పరమాత్ముడే, అంతా పరమాత్ముడిదే, నాదన్నది ఏదీ లేదు అని ఏది చేస్తున్నా పరమాత్ముడికే, పరమాత్ముడు చేయిస్తుంటేనే జరుగుతోంది. నేను ఎవ్వరికి ఏదీ చేయడం లేదు, నాకు నేనుగా ఏదీ చెయ్యలేను. పరమాత్ముడు ఆయన చేయిస్తుంటే ఆయన పని జరుగుతోంది అని చేస్తూ ఈ లోకంలో నిత్యమన్నది ఏదీ లేదు, పరమాత్ముడు తప్ప నిత్య వస్తువే లేదు అన్న విచక్షణ కూడా కలిగి ఉండాలి. నువ్వు గృహస్థ జీవితం గడుపుతున్నావు కదూ, మంచిదే. అంత మాత్రాన ప్రపంచంలో పడి నువ్వు మర్చిపోవాల్సిన పనే ఉంది లేదు. నీ బాధ్యతను నెరవేర్చడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చెయ్యి. నువ్వు చేసే పనులను చెయ్యి. ఎవరి కోసం? నా కొడుకు కోసం, నా కూతురు కోసం కాదు. నా కొడుకు నా కూతురు అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ఈశ్వరుడి కోసం, ఈశ్వరుడి బిడ్డల కోసం. ఈశ్వరుడే చేయిస్తుంటే చేస్తున్నాను. మరి నేను చేస్తా అంటే మళ్ళీ భయమే. ఈశ్వరుడే చేయిస్తుంటే చేయడం జరుగుతోంది. నీ బాధ్యతలు ఎక్కడికి నీ ప్రపంచంలో పడి నువ్వేం మర్చిపోక్కర్లా, నీ బాధ్యతలను వదిలేయక్కర్లా. ఇటువంటి ఈశ్వరార్పణ బుద్ధితో అన్ని విధాలా ప్రయత్నించు. కానీ దానిని భగవంతుడి సేవగా భావించి చెయ్యి. భగవంతుడికి భగవంతుడు చేయించుకుంటుంటే భగవంతుడికే చేయబడుతోంది. నా వాళ్ళెవ్వరు లేరు, నాదేమీ లేదు అని చెయ్యాలి. భగవంతుడు నీ మీద అనంతమైన కరుణ చూపుతున్నాడు. కూడు గుడ్డల కోసం పిచ్చిగా పరుగులు ఎత్తవలసిన వారు వేలకు వేలు మంది లేరు లోకంలో నీకంటే ఉన్నారు. ఇంటి కోసం గుడ్డ కోసం నిద్ర లేచిన వంద రాత్రి పడుకునే వరకు ఆ చాకరీలన్నీ చేస్తే తప్ప లేదే. ఎన్ని వేల మంది లేరు, కానీ నీ మీద ఎంత కరుణ చూపిస్తున్నాడు భగవంతుడు. జీవితపు సాధారణ అవసరాలను తీర్చుకోవడానికే వారు అంత కష్టపడుతున్నారే. పుట్టిన తర్వాత తిండి, కూడు గూడు గుడ్డ ఇదే కదా జీవిత అవసరాలు. అంతే. దానికోసమే నిద్ర లేచిన మొదలు మళ్ళీ పడుకునే వరకు వాళ్ళు శ్రమించవలసి వస్తుంది. వారికి దేవుని గురించి ఆలోచించడానికి సమయమే దొరకదు. కానీ నువ్వో ఆ భౌతిక అవసరాల కోసం ఆందోళన చెందవలసిన పని ఉందా? లేదు. ఈ విధంగా దేవుడు నీ మీద ఎంతో కరుణ చూపుతున్నాడన్న సంగతి నీకెందుకు గుర్తుండడం లేదు? నిజాయితీ గల భక్తులకు కావలసిన అవకాశాలన్నింటినీ భగవంతుడే ఇస్తున్నాడు. నిజాయితీగా కనుక నువ్వు భక్తుడివైతే నీకు కావలసిన అవసరాలను అవకాశాలన్నీ ఆ ఈశ్వరుడే కల్పిస్తున్నాడు. ఇవన్నీ మనకి ఈ రోజు కూడు గుడ్డ ఇలా మనం ఉండగలిగామంటే ఈశ్వరుని యొక్క అపారమైన కరుణ మన మీద కురిపిస్తూ ఉండడమే కదా. అంతే. ఆ కరుణను కురిపిస్తూ ఆయన కరుణను గుర్తించేలాగా స్పష్టంగానే సద్గురువుని బోధనలు ఇస్తున్నాడు. నీకు సంపద ఇస్తున్నాడు. అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీరు నిద్ర లేచి తనువు మనసు ఆయనలో ఏకమయ్యేలాగా దైవాన్ని ఎందుకు స్మరించకూడదు? కొంత ఏవోవో పనులు అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇవి చేయాలి, బాధ్యతలు బరువులు అంటున్నావు. ఈశ్వరా నువ్వే నీదే అనుకుంటూ చేయడం చేసుకో. తర్వాత అందరూ ఏకాంతంగా నీతో కలిసి ఉండడానికి ఏకాంతంగా కుదరట్లేదని అందరూ నిద్రపోయినప్పుడు లేచి కూర్చొని మరి తనువు మనసు ఆయనలో ఏకమయ్యేలాగా ప్రీతిగా దైవనామాన్ని ఎందుకు నువ్వు స్మరించకూడదు? మీ హృదయంలోని వ్యాకులతను కన్నీళ్లతో ఆ దేవదేవునికి ఎందుకు చెప్పుకోవు? ఆధ్యాత్మిక సాధకులకి అర్ధరాత్రి అత్యుత్తమమైన సమయం. అందరూ నిద్రపోతారు కదా, ఎవ్వరు నిన్ను డిస్టర్బ్ చేయరు. అప్పుడు నాకు ఇది కావాలి నాన్న, నాకు అది కావాలమ్మా, నాకు మొన్న అడిగానివ్వలేదు, నిన్న అడిగానివ్వలేదు అని అడిగేవాళ్ళు ఉండరు. వాళ్ళకి ఇలా చెయ్యాలి, వీళ్ళకి ఇలా చెయ్యాలి అని నువ్వు అనుకోవాల్సిన అవసరము ఉండదు. అలా లేకుండా
అర్ధరాత్రి లేచి నేను డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు గనక, ఏది అడిగేవాళ్ళు ఎవరు అడగకుండా పడున్నారు శవాల్లాగా గనక, నువ్వు శివుడివై లేచి కూర్చొని నిన్ను ఉంచుతున్న వాడిని, ఈ విశ్వాన్ని ఉంచుతున్న వాడిని ప్రీతిగా తనువు మనసు ఏకమయ్యేలాగున ఆ దైవనామాన్ని స్మరించు. కాబట్టి అర్ధరాత్రి అత్యుత్తమైన సమయం. ప్రారంభంలో మెలకువతో వదలకుండా సాధన చేస్తూ పోతూ ఉండండి. మెలకువలో లేచినప్పటి నుంచి ఈశ్వరా నువ్వే, నీదే స్వామి, నువ్వు ఉంచుతుంటే ఉంటున్నాను, నువ్వు కదిలిస్తుంటే ఈ పనులన్నీ నువ్వు చేయిస్తుంటే జరుగుతున్నాయి అని ఉంటూ ఉండండి. క్రమక్రమంగా మీ ఒళ్ళంతా ఏదో తెలియని ఆనందంతో నిండిపోతూ ఉన్నట్లు అనుభూతి చెందుతారు. నేను చేస్తాను బరువులు భారాలు అవి బాబోయ్ చేయలేకపోతున్నాను, అలసిపోతున్నాను ఉండవు. మీ శరీరం అంతా కూడా ఏదో ఆనందం నిండిపోతున్నది అన్న అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఆ సమ్మోహకరమైన పరమానంద ప్రవాహంలో మీరు తాదాత్మ్యం చెందుతూ ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలా అనుకుంటూ పనులు చేస్తూ ఉంటే మీకు కలిగే ఆనందంలో ఎక్కువ ములుగుతూ ఉండాలనుకుంటారు. అలా ములుగుతూ ఉండడానికి ఎక్కువ పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎక్కువ పనులు చేస్తూ ఉంటావు, శ్రమనుకోవు, చేస్తూ ఉంటే అనుకుంటూ ఉండగలుగుతావు. ఈశ్వరా నువ్వు చేస్తున్నావు, నువ్వే నీదే చేస్తున్నప్పుడు అనుకోగలుగుతూ ఉంటావు. అందుచేత నీకు ఇంకా ఆనందం కలుగుతూ ఉంటుంది. వట్టి డొల్ల అయిన ఈ ప్రాపంచిక సుఖాలను ఆ పరమానందంతో పోల్చి చూడడం సాధ్యమవుతుందా? సరే అనుభవించి చూడు. కాబట్టి ఆ భగవదానందాన్ని విసుమంతైన అనుభవించిన వాడికి ఈ ప్రాపంచిక సుఖాలు చప్పగా వస్తాయి. పని చేస్తూ పరమాత్మ నువ్వు చేస్తున్నావు, నీదే ఈశ్వర, ఈ కదలికలన్నీ నీవే, విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణి కదలికలు నీవే, ఈ పనులు చేస్తున్నామంటే నువ్వే ఈశ్వర, నీదే ఈశ్వర అనుకుంటూ ఉంటే పనులు మనకి చక్కటి ధ్యానాన్ని ఇస్తున్నాయి. ఇప్పుడు ఇస్తున్నాయా పనులు? ఇస్తున్నాయి. అంతకుముందు కష్టాన్ని రోగాన్ని ఇచ్చే అన్నపూర్ణమ్మ గారికి బాబోయ్ చేయలేకపోతున్నాను, ఇది చేసుకుంటున్నాను నీరసం. అవును, నువ్వు నేననుకుంటే కష్టమే. ఇదంతా ఈశ్వరుడు చేస్తున్నాడు, ఈశ్వరుడు పని. ఆహా, ఈ నన్నే కాదు అందరినీ అందరూ కదులుతున్నారంటే ఈశ్వరుడు పని అనుకుంటూ ఉంటే నువ్వు పని చేస్తున్న కొద్ది అనుకోగలగడం నీకు తెలుస్తుంది. అంటే పని ఇక్కడ తపస్సుగా మారిపోతుంది, పని ధ్యానంగా మారిపోతుంది. కాబట్టి ఈ భగవదానందాన్ని గోరంతా పొందినా వారికి ఇంకా ప్రాపంచ సుఖాల మీద చప్పదనం తెలుస్తుంది. పనులు చేస్తూ కూడా పరమాత్మ నువ్వే నీదే అనుకోవడంలో ఒక రకమైనటువంటి ఒక ధ్యానం. ఇప్పుడు నువ్వు ధ్యానం కోసం కూర్చోవడం కాదు, పని చేస్తూ ఉంటావు. అదే ధ్యానం కోసం కూర్చుంటే కాసేపు నిద్ర అన్నా వస్తుంది, కాకపోతే కాళ్ళు చేతులు నొప్పులన్నా పెడతాయి. కానీ పని చేస్తూ ఉంటే పరమాత్మని మాటికి తలుచుకోవడానికి ఈ పని నీకు చక్కటి సహకారమై ధ్యానం తెలియకుండా వచ్చేస్తుంది. అంత ధ్యానం వచ్చితే కళ్ళు మూసుకు పడిపోవడం కాదు, నువ్వు ధ్యానం చేసుకుంటూ ఉండడానికి ఈ పని నీకు సహకరిస్తుంది. మరి మీకేం అర్థమైందో అద్భుతమైన అనుభూతి అది. అవును. అంటే ఇంతకీ దీనికి దాని అర్థం ఏమిటి? పని చేసుకుంటూ భగవంతుని ఉండటం. ఆత్మాత్వం గిరిజామతి సహచర ప్రాణా శరీరం గృహం పూజాతే విషయో ఉపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాణి యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. పరమాత్మ అంటే ఓ యజమానుడా, ఈ గృహం నీ ఇల్లు, దీనికి నువ్వు యజమానుడివి. పరమాత్మ ఇది నీ దేవాలయం, ఇది నీ ఇల్లు, నువ్వు దీనికి యజమానుడివి. ఈ మనస్సుందే అది మహాదేవి, ఆ మహాదేవి నీ దివ్య చైతన్య శక్తే ఈ మనస్సు. ప్రాణాలు పరిచారికలు, ఇంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ప్రపంచంలోని శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటువంటి ఈ పంచ విషయాలు నీ సేవ కోసమే. ఈ పంచ జ్ఞానేంద్రియాలు పంచ విషయాలును అందుకే ఉన్నాయి. పంచ ప్రాణాల తోడుగా ఈ తనువులో ప్రతి అణువుని శుద్ధి చేయడానికి ఉన్నాయి. నిద్రపోవడమా ఏమిటి?
నీతో కలిసి నీతో ఉంటూ నీలో మునిగి ఉండడమే నిద్రా సమాధి స్థితి. నీ శరీరంతో ఎక్కడెక్కడ కదులుతున్నా పరమాత్మ నీవు లేని చోటుందా? ఎక్కడ ఎక్కడ ఈ పాదాలు కదులుతోన్నా పరమాత్మ నీ ప్రదక్షిణమే కదా. ఏది మాట్లాడుతున్నా స్వామి నీ స్తోత్రమే కదా. అంటే నీ పని ఈశ్వరా, నీ పని ఈశ్వరా అని కదా పని జరుగుతుంది. అవును. మరి ఏది పలికినా ప్రభో అదే నీ స్మరణే. చేతులతో ఏ పనులు చేస్తున్నా తండ్రి నీ పూజే కదా. ఇదంతా నీదేనయ్యా, ఈశ్వరా నీదే నీవే అంటే ఈ ఆత్మాత్వం గిరిజామతి శ్లోకం యొక్క అర్థాన్ని ఆ 2 ముక్కల్లో చెప్పాం. మరి ఇప్పుడు ఇంకా ఏ పని చేస్తే ఏమిటి? ఆయనే ఆయనదికే ఆయన చేయించుకుంటుంటేనే ఆయనదైన ప్రపంచంలో నుంచి ఆయనమైన విషయాలని ఆయనమైన ఇంద్రియాలు ఆయనమైనటువంటి మనోశక్తికి ఇస్తే ఆ మనోశక్తి అనంతమైన పరమాత్ముడికి సమర్పణ చేస్తుంది. మరికి ఎవడు మిగిలాడు? పరమాత్మే కదా. ఇలా అనుభూతి చెందుతూ అంతా నువ్వే ఇస్తారా, కదులుతుంటే మెదులుతుంటే ఎవరికి చేస్తున్నా, ఎప్పుడు చేస్తున్నా, అక్కడ చేస్తున్నా, అంతే. నడుస్తున్నా, చేస్తున్నా, చూస్తున్నా, వింటున్నా, అంటున్నా, తింటున్నా, అనుకుంటున్నా, ఇది చేస్తున్నా, ఎలా చేస్తున్నా దీనికి అంతటికి యజమానుడైన పరబ్రహ్మమా నీకే నీదే నీవే, నీకే నీదే నీవే. నీకు మెరుకువంతా క్రియాన్వితమై ధ్యానంతో నిండిపోతుంది. మరి పనులు ఏమన్నా అడ్డా? ఇప్పుడు ఏమీ కాదు. భారాలా? ప్రత్యేకించి ధ్యానాలా? నీకు ఇంత తేలిగ్గా ధ్యానాన్ని ఈశ్వరుడు అందిస్తుంటే. కాబట్టి వెలుకుతో వదలకుండా సాధన చెయ్యాలి. సాధన అంటే ఇదే, తెలుసుకొని అలా ఉండడమే. అదే పరమానందంతో పోల్చ. అటువంటి ఆనందాన్ని మనం ఈ ప్రాపంచిక సుఖాలని అటువంటి ఆనందంతో పోలిస్తే కుదురుతుందా? కుదరదు. ఈ భగవద్ ఆనందాన్ని కొంచెం పొందినా సరే వాడికి భౌతిక ప్రాపంచిక సుఖాలని చప్పగా తోస్తాయి. ఇంకా వాటి మీద వెళ్ళదు, అసలు వెళ్ళదు. అయితే స్వామి ఒక భక్తుడు అడుగుతున్నాడు, జపం చేసేటప్పుడు ఒక లెక్కగా చేయమంటారా? మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలో, ఎలా జపించాలో దయచేసి నాకు చెప్పండి. మహాపురుష మహారాజు గారు అంటున్నారు, జపాన్ని 3 విధాలుగా, అంటే జపమాలతో గాని, చేతి వేళ్ల మీద లెక్కిస్తూ గాని, మానసికంగా గాని చెయ్యొచ్చు. 3 రకాలుగా చెయ్యొచ్చు. వీటిల్లో మానసిక జపం అత్యుత్తమైంది. తులసీదాసు ఇలా చెప్పారు, జపమాను తిప్పేవాడు సామాన్యుడు, చేతి వేళ్లతో జపం చేసేవాడు కొంచెం మెచ్చుకోవచ్చు, కానీ మానసికంగా జపం చేసేవాడే అత్యుత్తముడు. మానసికంగా జపం చేయడాన్ని అలవర్చుకుంటే అన్ని కాలాలలో, అన్ని పరిస్థితుల్లో, చివరన నడుస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా జపాన్ని కొనసాగించవచ్చు. కానీ మనకేమిటంటే మంచం ఎక్కి కాలు చాపు పడుకుంటే జపం పేరెట్టి నిద్ర వస్తుంది, లేకపోతే ఏవేవో ఆలోచన వచ్చేస్తుంటాయి. అందుకు అవకాశం ఉంటుంది కాబట్టి కాసేపు కూర్చొని చెయ్యి. అసలు ముందు జపం మొదలు పెట్టినప్పుడు ఒక నియమం పెట్టుకొని, ఒక మాల పెట్టుకుంటే ఏదో 10-15 చేసి 100 చేశాను అనుకుంటావు, ఆపేస్తావేమోనని మాల పెట్టుకోమన్నారు లెక్క కోసం. ఆ తర్వాత మాల పెట్టుకోకపోయినా కనీసం మరి నెమ్మదిగా చేతి వేళ్ళు లెక్క పెట్టుకుంటూ మాల పెట్టుకోకపోయినా, ఆ చేతి వేళ్ళు ఎంతకని లెక్క పెట్టుకుంటాం, కాసేపు పెట్టుకున్నాక మర్చిపోతాం, జపం అయిపోతూ ఉంటుంది. అలాగా వాడు కొంచెం నయమే. ఇంకా అవి అన్ని మనకి హాయిగా మానసికంగా ఎక్కడున్నా ఎలా ఉన్నా ఈశ్వరా నువ్వే నీదే అనుకుంటూ ఉన్నవాడు మరి ఎక్కడున్న అన్ని కాలాలలో కూడా, అన్ని పరిస్థితుల్లో కూడా, చివరికి నడుస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, మంచం మీద విశ్రాంతి తీసుకున్నప్పుడు కూడా హాయిగా మానసిక జపానికి నియమనిష్టలు ఏం లేవు, ఆ జపాన్ని చేసుకోవచ్చు. పైగా మా తులసీదాసు గారు మానసిక జపం చేసేవాడే అత్యుత్తముడు అన్నారు కదా. ఇది ఒక సడలని అలవాటుగా తయారైపోవాలి. అంటే
ఎక్కడున్నా ఎలా ఉండతాడు మానసికంగా ఆ భగవంతునితో మనసు అనుసంధానం అవుతూ నీకు తెలియకుండా బయట ఏ పనులు చేస్తున్నా లోపల అది అంతర్గతంగా జరుగుతూ ఉంటుంది. తయారైపోయినప్పుడు చివరికి నిద్రలో కూడా అది కొనసాగుతూ పోయి మనసులో ఒక ఆనంద ప్రవాహాన్ని తయారు చేసేస్తుంది. ఉమ్. కానీ ప్రారంభంలో ఒక లెక్క ప్రకారం ప్రతిరోజు ఇన్నిసార్లు చెయ్యాలి జపము అని నిశ్చయించుకోవడమే మంచిది బిగినింగ్ లో. అవును. ఏ నియమాలు నిశ్చయాలు లేకుండా చేసేస్తే జపం ఎందుకండి బాబు కుదరదు. అలాగే వదిలేస్తున్నారు అందరూ. ఉదయం సాయంత్రం రోజు కనీసం 2 సార్లన్నా పట్టుదలతో జపం చేయడానికి కూర్చోవాలి. తౌడు పట్టుదలతో కూర్చుంటున్నారు, మేము మానసిక లేదు అన్న స్థితికి వచ్చేస్తే మంచిదే. కాబట్టి చేసుకోవాలి. ఒక లెక్క ప్రకారం మంత్రాన్ని జపం చేయడం మొదలు పెట్టాలి బిగినింగ్ లో. నీ విషయంలో అది 1000 సార్లకు తగ్గకూడదు సుమా. కొత్తగా వచ్చి మంత్రం తీసుకున్నావు కదా, కనీసం 10 మాలలు చేయాల్సిందే, తగ్గకూడదు సుమా. నువ్వు ఆ సంఖ్యని ఇంకా ఇంకా పెంచగలిగితే ఇంకా మంచిది. 1000 అన్నారు కదా అని 1000 చేసి చూసుకోవాలి కదా, ఇంకా పెంచుకోగలిగితే మంచిది. నువ్వు జపమాలతో గాని వేళ్లతో కానీ లెక్క పెట్టుకో అని చెప్పారు గురుదేవులు. ఇంకా గురుదేవులు పేరు గలవాడు ఒకరేనని చెప్తూ ఉండేవారు రామకృష్ణుల వారు. పేరు గలవాడు ఒకడే అని చెప్పారు. నామము నామి. నువ్వు ఇష్టదేవత మంత్రాన్ని జపిస్తున్నావు అనుకో, అప్పుడు ఆయన రూపాన్ని గురించి కూడా ఆలోచించు. ఆ నామమే ఆ రూపం, ఆ రూపమే ఆ నామం. ఈ విధంగా నువ్వు జపం ధ్యానం ఏకకాలంలో చేయగలుగుతావు. అవును కదా. జపం అంటే నామం స్మరించడం, ధ్యానంతో రూపాన్ని చేద్దాం. ఒకేసారి జపం ధ్యానం వచ్చేస్తున్నాయి కదా, వచ్చేస్తాయి. దేవుడు మానవుని హృదయంలో నివసిస్తాడు. మనం ఆయన్ని ఎంత ప్రేమతో వ్యాకులతతో పిలుస్తున్నామన్నది ఆయన చూస్తాడు. ఎంత ప్రేమతో ఎంత తపనతో దేవా దేవా నువ్వు పిలుస్తున్నావా అన్నదాన్ని ఆయన చూస్తాడు. ఎన్నిసార్లు చేస్తున్నామో, ఎంత సమయం చేస్తున్నామో చూడడు. 100 సార్లు చేసావో 1000 సార్లు చూడడు. నువ్వు చేసినప్పుడల్లా ఎంత ప్రేమతో ఆర్తితో తపనతో హృదయపూర్వకంగా చేస్తున్నావా అన్నదాన్ని ఆయన చూస్తాడు. నిష్కపటమైన మనసుతో ఆర్తితో తపనతో ఒక్కసారి ప్రీతిగా ఆ జపం చేస్తే అది నిలకడలేని మనసుతో 1,00,000 సార్లు జపం చేసిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. నిలకడలేని మనసుతో 1,00,000 సార్లు చేసామనుకున్నాం, దానికంటే కూడా హృదయం కరిగిపోయేలాగా ఆర్తితో తపనతో చేసినటువంటి ఒక్కసారి చేసిన జపం ఎక్కువ ఫలితం కలిగి ఉంటుంది. కావలసింది ఏమిటంటే తీవ్రమైన వ్యాకులత, నిష్కాపట్యము, కపటం లేని నిర్మలమైన భక్తి. ఒకసారి నీ మనసులో వ్యాకులత కలిగితే విజయం త్వరలోనే సిద్ధిస్తుంది. దేవుడి కోసం తపన అన్నది ఒక్కసారి నీ మనసులో కలిగితే చాలు. ఆ తపనతో చేస్తున్నావా లేదా? ఇక్కడ నీకు క్షణం కూడా నేను దూరంగా ఉండలేను, ఉంచకు స్వామి, ఈ లోకంలోకి నన్ను నెట్టెయ్యకు, ఇక్కడ సుఖరూపంలో దుఃఖమే వస్తోంది కాబట్టి నాకు అది వద్దు, నువ్వే కావాలి అని నిజంగా ఏదో చెప్పిన మాటలు చిలకలాగా పలికి అనుకోవడం కాకుండా నిజమైన నీ నిర్మలమైన మనసులో ఆర్తి నిండిన పిలుపు పిలుస్తున్నావా లేదా? ఇలా అనుకోమన్నారు కాబట్టి కంఠస్థం పట్టేసి ఇలా అనుకుంటున్నావు అలా అనుకుంటున్నావు అని కాదు, ఎందుకు అక్కడ ఆర్తి ఉంది. అది అలా అనుకుంటే త్వరలోనే అటువంటి వ్యాకులత కలిగితే త్వరలోనే నీకు సిద్ధిస్తుంది. ఇదంతా ఒక్క రోజునే వచ్చేస్తుంది, ఒక్కసారి ఇలా అనేసుకున్నా వచ్చేస్తుంది అనుకోకూడదు. నీ ప్రయత్నాలను పట్టుదలతో కొనసాగిస్తుంటే కాలక్రమేణా అన్ని అవే సిద్ధిస్తాయి. నీ పట్టుదల ఆయన్ని పిలవడమే నా పని, ఆయన్ని తలవడమే నా పని, ఆ అనంతుడైన పరమాత్మ, ఆ బ్రహ్మానంద స్వరూపుడు, శాశ్వతానంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు, ఈశ్వరుడు ఆయనే నాకు కావాలి, ఆయన్ని తలుచుకోవడమే నాకు పని, ఆయనే 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 అనేటువంటి పట్టుదలతో కనుక కొనసాగిస్తే కాలక్రమేణా, అది కూడా కాలక్రమేణా ఒక్కొక్కటి సిద్ధిస్తాయి.
మఠానికి అప్పుడప్పుడు వస్తూ ఉండి మరి గురు సన్నిధికి అప్పుడప్పుడు వస్తూ ఉండాలి, గురువుని కలుసుకుంటూ ఉండాలి. అక్కడ ఇక్కడ చాలా మంది సాధువులు నివసిస్తున్నారు ఈ మఠంలో. వాళ్ళతో సాంగత్యం ఎందుకంటే వాళ్ళందరూ భగవంతుని ఆశ్రయించి ఈ మఠానికి వస్తారు, సత్సంగం కోసం వస్తారు, భగవంతుడి గురించి చెప్పుకోవడానికి వస్తారు, వినడానికి వస్తారు, లోకాన్ని గురించి చెప్పుకోవడానికి రారు. కాబట్టి అటువంటి వారితో నువ్వు సాంగత్యం కలిగి ఉండాలి అంటే అటువంటి మఠానికి గురు సన్నిధికి వెళ్తూ ఉండాలి. వారితో నువ్వు సాంగత్యం చేసుకో. సాధు పురుషుని చూస్తేనే మనసులో భగవంతుడి గురించిన ఆలోచనలు రావు, వస్తాయి. అలాగే ఎవరో కాషాయం కట్టులో వెళ్ళేసరికి దేవుడు గుర్తొచ్చేస్తుంటాడు మనకి, అవునా? ఒక 10 మంది కనుక కూర్చొని భగవంతుని గురించి భజిస్తూనో పూజిస్తూనో ధ్యానిస్తూనో ఉన్నారనుకో, నీకు ఆటోమేటిక్ ఎవ్వరు తెలియని వాళ్ళకి కూడా దేవుడు గుర్తొస్తాడు. ఒకవేళ తెలియకపోయినా సరే చేసి అటు వాళ్ళందరికీ కలిపి చేతితో అటు పెట్టి ఒక దండం పెట్టేసుకోకుండా ఉండలేము. మనమే కాదు, మూడులు కూడా అంతే. వారందరూ అక్కడ భజన చేసుకుంటారమ్మా అని తెలియకుండా వాడు దండం పెట్టేసుకుంటాడు. ఎందుకంటే ఆ పవిత్ర కార్యానికి ఆ ప్రభావాన్ని చేసే శక్తి ఉంది. అదే, అవునా? అవును. మన అందరి సంగతి వదిలే, ఇక్కడ అందరు చక్కగా తన్మయంతో భజన చేస్తున్నారు అనుకో, చూసామంటే నీ మనసు ఒకసారి ఆగిపోతుంది. మరి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు చేస్తున్నప్పుడు భగవన్ నామ శబ్ద తరంగాలకు ఉంది ఆ శక్తి. అంచేత నువ్వు ఆగిపోతున్నావు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆగలేని వాడివి పక్కన ఆగుతున్నావు. అవును. ఒక్కసారి దండం పెట్టుకుంటావు, అవునా? ఎక్కడో దూరంగా గుడి గోపురం కనిపిస్తే ఇక్కడి నుంచి దండం పెట్టేసుకుంటావు, గుళ్ళోకి వెళ్లకుండా. ఎందుకు? భగవంతుడు అన్న భావనను స్ఫురింపచేసే సంకేతాలు అవన్నీ. అందుకని అంచేత నీ శరీరం అంతా ఆనందంతో నిండిపోతుంది. సాధు పురుషుని చూస్తే మనసులో భగవంతుని గురించిన ఆలోచనలు రేకెత్తుతాయి. లోక విషయాల్లో దొరికే వాళ్ళని చూస్తుంటే నీలో కూడా లోక విషయాలు దొరుకుతాయి. సత్పురుషుని చూస్తుంటే నీలో కూడా భావాలు వస్తాయి, ఇటువంటి భావాలు రేకెత్తుతూ ఉంటాయి అన్నమాట. ఇక అర్ధరాత్రి పూట జపం చెయ్యి. అందరూ నిద్రపోతుంటే నువ్వు లేచి కూర్చో. అర్ధరాత్రి సమయంలో జపం చేస్తే త్వరగా ఫలితం వస్తుంది. నీ శరీరం అంతా ఆనందంతో నిండిపోతుంది. నిద్రట్లేదో అని గోలెట్టేడ్చేదానికంటే భగవంతుడిని నువ్వు కలుసుకోవడానికి నన్ను లేపి ఉంచావా అనుకోకూడదు, అనుకోవచ్చు. కాబట్టి నీ శరీరం అంతా ఆనందంతో నిండిపోతూ ఉంటుంది. ఆ పరమానందం ఎంత ఎక్కువగా ఉంటుందంటే నీ ఒళ్ళంతా పులకరించిపోతూ ఉంటుంది. ఆ పరమానందం ఎంత లోతుగా ఉంటుందంటే జపాన్ని ఆపాలన్న ఆలోచనే కలగదు. నాయనా, నీ సమయాన్ని వ్యర్థంగా గడపకు బాబు. ఆయన్ని స్మరించడంలో నువ్వు పూర్తిగా లీనమైపో. అరకొర ప్రయత్నాల వల్ల ఫలితం ఉండదు. చిన్న చిన్న ప్రయత్నాలు, ఒకసారి ఇలా చేసేసి అలా చేసేసి నేను ఇచ్చేస్తాను అది చేస్తున్నా, ఆ గుడికి వెళ్ళా గోపురానికి వెళ్ళి ఈ పూజ చేసా, ఎంతకంటే ఏమిటి ఎంత చేస్తున్నాను, అలా కాదు. దానివల్ల పెద్దగా ఫలితం ఉండదు. ఒక నియమం ఉండాలి. అసలు ఆ నియమం ఏం చేస్తుందంటే నిరంతరం ఈశ్వరుతో ఉండాలన్నటువంటి ప్రేరణను కలిగిస్తుంది. అదే వదలలేము ఇంకా. అప్పుడు నువ్వు ఈ విషయంలో ఏం చేసినా మనస్సుని మాత్రం పూర్తిగా లగ్నం చెయ్యి. ప్రేమతో తపనతో చెయ్యి. అప్పుడే నీకు ఆనందం చేయమన్నారు కాబట్టి, చేస్తే మంచిది కాబట్టి, దేవుడు కరుణ కలుగుతుంది కాబట్టి అని కాదు. ఆశతో తపనతో ప్రేమతో విశ్వాసంతో చెయ్యి. అందుచేతనే గురుదేవులు గాఢమైన హృదయ సముద్రంలోకి కాళీమాత నామంతో మునగవే ఓ మనసా, ఇందులోనే రత్నాల నిధులున్నాయే అని పాడేవారు. ఆ మనసుని అలా అడిగేవారట. అగాధమైన హృదయ సముద్రంలోకి కాళీమాత నామంతో మునిగిపో ఓ మనసా, అందులోనే రత్నాల నిధులున్నాయి అని పాడేవారు. మనసుని పూర్తిగా లగ్నం చేస్తే తప్ప ఏ పనిలోనైనా మనం నిజమైన ఆనందం పొందలేం కదా, ప్రయోజనం పొందలేం కదా. మరి భగవంతుడు మనిషి యొక్క నిష్కపట హృదయాన్ని చూస్తాడే గాని ఎంతసేపు జపం చేశాడు, ఎంతసేపు పూజ చేశాడు, ఎంతసేపు భజన చేశాడు అన్న దాన్ని చూడు. అంతేకాకుండా ఈ జపధ్యానాలని క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నప్పుడు
మనిషిలో మలినాలు వాటికవే కడిగివేయబడి మానసిక స్థితి స్థిరపడిపోతుంది. ఉమ్, ప్రతిరోజు వదలకుండా వదలకుండా ఈ సాధన చేస్తూనే ఉండాలి. భగవద్గీతలో కృష్ణుడు అర్జున అభ్యాస వైరాగ్యాల ద్వారా మనస్సుని స్వాధీనం చేసుకో, అభ్యాసం చెయ్యి. జగత్ విషయాల్లో నిత్య అనిత్య వస్తు వివేకంతో వైరాగ్యాన్ని కలిగి ఉండు. అన్నిటికీ ఆధారం పరమాత్మ అయినటువంటి నాలో ఉండడానికి ప్రయత్నం చేయి. ఇవే అభ్యాస వైరాగ్యాలు. ఉమ్, మనస్సుని స్వాధీనం చేసుకోవచ్చు నాయన అని బోధించలేదు మరి. ఉమ్, ప్రతిరోజు ఆయనని జాలి పుట్టించే ప్రార్థనతోనూ కన్నీళ్లతోనూ వేడుకో. నీలో చుట్టుకుని ఉన్న ఆ బ్రహ్మశక్తి మేల్కోవడాన్ని నీ హృదయం, నీ మనసు ఉత్తేజపడ్డాన్ని నువ్వే చూస్తావు. మన మనసు ఉత్తేజపడితే అదే కుండలిని శక్తి మేల్కోవడం, ఉమ్, అదే బ్రహ్మానందానికి దోవ చూపిస్తుంది. ఎప్పుడైతే బ్రహ్మము కంటే వేరు కాని ఆ శక్తి కరుణిస్తుందో నిన్ను, ఆపై ఇక మనిషికి ఆందోళన చెందవలసిన పని లేదు. దుర్గా సప్తశతిలో ఇలా చెప్పబడింది. పరమానందమయి అయిన ఆ దివ్య జనని యొక్క కృప కలిగినప్పుడు తానే జనుల మోక్షానికి కారణభూతం అవుతుంది. ఉమ్, ఈ లోపల ఉన్నటువంటి పరమాత్మ యొక్క దివ్య శక్తి అయిన ఆ పరమానంద జనని నీకు చైతన్యాన్ని కలిగించాలి అంటే పరమాత్మని ప్రేమతో ప్రీతితో నువ్వు వేడుకుంటూ ఉంటే ఆ శక్తి నీలో ఉత్తేజితం అవుతుంది. ఉమ్, ఒక్కసారి ఉత్తేజితమైందా నీ మనసు చక్కగా అన్ని మాలిన్యాల్ని కడిగేసి ఆ దివ్య కరుణ ఎప్పుడూ కూడా జనులను మోక్షానికి తీసుకెళ్ళడానికి సహాయపడుతుంది. ఉమ్, ఆ తల్లి ప్రసన్నురాలయ్యిందా ఇక తనకు తానే జనులకు విముక్తిని కలిగిస్తుంది. ఆ తల్లి ఇవ్వడానికి ఎప్పుడు తయారుగానే ఉంది. నువ్వు ఆర్తితో పరమాత్మని పిలుస్తుంటే ఆవిడ మేల్కుంటుంది. ఉమ్, కానీ దాన్ని నిజంగా కావాలనుకున్న వారు ఎవరు? ఎందరున్నారు? ఏవో బయటివి కావాలనుకోని దేవుణ్ణి అడిగే వాళ్ళే అందరూ ఉన్నారు తప్ప నిజంగా నాలోనే ఉన్న పరమాత్మని సదా నేను అందుకోవాలి అన్న తపనతో పరమాత్మను ప్రార్థించే వారి యందు ఆ దివ్య శక్తి మేల్కొని అనేక జన్మల కర్మల పాపాలన్నింటినీ కడిగేసి మోక్షాన్ని అందించడానికి ఆ తల్లే ఉపయోగపడుతుంది నీకు. కానీ అది నిజంగా కావాలనుకునే వారు అందరున్నారు. నిజానికి మనం నిజంగా ఆ ప్రార్థన చేస్తే ఆ జగజ్జనని భక్తిని, ముక్తిని అన్ని దివ్య శక్తిని అనుగ్రహంగా ఇచ్చి మనకి ప్రసాదించదా? ప్రసాదిస్తుంది. కాబట్టి అటువంటి ప్రసాదం కావాలి అనుకోని నువ్వు చేస్తే, ఉమ్, నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారాన్ని వదిలి చేస్తే, నీవు చేస్తున్నావు, నువ్వే నాకు దిక్కు అన్నటువంటి ఆర్తితో అంకిత భావంతో చేస్తే ఉమ్, అపారమైన ఆ దివ్య శక్తి కరుణ అనంతమైన పరమాత్మలో నిన్ను ఐక్యం చేయదు. కాబట్టి ఏమీ దిగులు పెట్టుకోకు. గురువు ఇప్పుడు దాకా నీకు మంత్రం ఇచ్చి ఇప్పుడు దాకా నీకు ఏది సూచించారో దానిని నువ్వు నిరంతరం అనుసంధానం చేసుకొని ఆయన మరి అబ్బాయి అడిగాడుగా మరి ఆయనకి మరి మహారాజు గారు ఆ గురువు ఇలా చెప్పారు, ఆయన ఏది చెప్పారో దానిని వదలకుండా చేస్తూ అంతే చాలు. అంతే. అంటే అసలు ఈ చాప్టర్ లోనే అసలు సాధకుడికి కావాల్సిందంతా కూడా సిన్సియర్ గా మనం ఎలా చేయాలన్నది కూడా మరి ఈ బ్రహ్మానంద మహారాజ్ గారు తన శిష్యుడు మంత్రం అప్పుడే కొత్తగా మంత్రం తీసుకున్న శిష్యుడికి అతడి ఆర్తిని బట్టి అతనికి ఈ జీవన విధానాన్ని అంతా చెప్తూ మొదటిసారే అయినా మరి ఆత్మలో ఐక్యమైనటువంటి దివ్య శక్తిని ఆశ్రయించాలి. ఎలాగో ఆశ్రయిస్తే ఏ వస్తుంది అది కూడా చెప్పేశారుగా. అవును, ఏ గురువైనా అలాగే చెప్తారు. అంతే. అంచేత ఆ ఒక్క చాప్టర్ ని మనం మన కోసం వాడుకున్నా చాలమ్మా. తర్వాత ధ్యాన కౌశలంలోనే 8వది ధ్యానాన్ని గురించి భగవద్గీతలో వివరింపబడిన కొన్ని విషయాలు. దుఃఖేషు ఉద్విగ్న మనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధ స్థితధీర్ మునిరుచ్యతే. 2వ అధ్యాయంలో 56వ శ్లోకం. నాస్తి బుద్ధిరయుక్తస్య
నచ అయుక్తస్య భావన నచ అభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఇదే మళ్ళీ 2వ అధ్యాయంలో 66వ శ్లోకం. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధుః ఆత్మవైరిపుః ఆత్మనః. 6వ అధ్యాయంలో 5వ శ్లోకం. ఈ భగవద్గీతలోని శ్లోకాలు వాటి అర్థాలను వివరిస్తున్నారనమాట. ఏమిటి 2వ అధ్యాయంలో 56వ శ్లోకం? దుఃఖేషు ఉద్విగ్నమనాః అనే శ్లోకానికి కష్టాలలో ఆందోళన చెందనివాడు, కోరికలు లేనివాడు, అనురాగము భయము కోపము లేనివాడు స్థితప్రజ్ఞుడు అంటే స్థిరమైన జ్ఞానం కలవాడు అని పిలువబడతాడు. ఏమిటనమాట? కష్టాలు వచ్చాయి. కష్టాలు వచ్చేసరికి బాబు ఇలా అయిపోయింది అలా అయిపోయింది ఎలా అయిపోతుందో ఏమిటో అని ఏ ఆందోళన మనం పడిపోతూ ఉంటాం కదా. ఎవడు పడకుండా ఉంటాడు? కష్టాలు వచ్చాయి, వచ్చినప్పుడు అవి కొంతకాలం ఉంటాయి, అవి వెళ్ళిపోతాయి. దానికి నేనెందుకు ఆందోళన చెందాలి? ఎందుకంటే కష్టాలు సుఖాలు కలిగి తొలిగేవే తప్ప శాశ్వతంగా ఉండేవి కాదు కదా. నేనే కదా శాశ్వతుని తెలుసుకున్నటువంటి వాడు. ఆ వచ్చే కష్టాలు వచ్చి ఉన్నంతసేపు ఎందుకు అతడు ఆందోళన చెందుతాడు? చెందడు కదా. తెలిస్తే ఎందుకు చెందుతాడండి? మరి తెలియకంటే తెలుసుకోవాలి కదా. తెలుసుకున్నాక ఉండాలి కదా. నాకు తెలిసిపోయిందండి మేము ఉంటున్నాం అనుకుంటూ సమయం వచ్చినప్పుడు మాత్రం ఊడి పడిపోవడాలు అది చెయ్యొద్దు. వచ్చాయి మరి రాని, వచ్చినవి ఉంటాయా? వచ్చినవన్నీ వచ్చాయి మరి పోలేదు అని సత్యం తెలిసాక ఇక దాని గురించి మళ్ళీ అనుకోక్కర్లేదు. ఏ ఉద్వేగాల ఆందోళన ఉండవు. ఆహా, కోరికలు లేనివాడు ఏం కోరతాం? పోయేదాన్ని శాశ్వతంగా ఉండదాన్ని కోరేదేమిటి? కోరితే మాత్రం వస్తే మాత్రం ఉంటుందా ఏమిటి అని తెలిసిన వాడికి కోరికలు ఏముంటాయి? అనురాగము భయము కోపము ఇదేను నాది నా వాళ్ళు అనే అనురాగం మమకారం లేని వాడికి భయం ఉండదు. నాది లేనప్పుడు ఇంక దేనికి భయపడతావు? పైగా ఏదో కావాలన్న కోరిక లేనప్పుడు కోపం ఎందుకుంటుంది? మరి జ్ఞానం కలిగింది కదా. అటువంటి వాడు వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. అంటే ఏమిటనమాట? స్థిరమైన జ్ఞానం కలిగి ఉన్నాడు కాబట్టి అతని వ్యవహారం అలా ఉంటుంది. వాడే నిజమైన ఆనంద స్వరూపుడు అని చెప్తూ ఇక మనస్సుని స్వాధీనంలో లేని మనిషి ఆధ్యాత్మిక సంబంధాలను అర్థం చేసుకోలేడు. మనసు స్వాధీనం లేని వాడు ఎంత చెప్పినా సరే ఆధ్యాత్మిక సంబంధ విషయాలను ఆధ్యాత్మిక గురించి ఎంత వివరించి చెప్పినా సరే వాడికి సరైన అర్థం కాదు. వాడి బుద్ధికి తోచిన అర్థాలు వాడు చెప్పేసుకుంటూ ఉంటాడు, అర్థం చేసుకోలేడు. ధ్యానం చేయగలిగే సమర్థం కూడా అతనికి ఎలా చేస్తాడు? ధ్యానం కుదురుంటే కదా. అంటే సమర్థత ఉండదు. ధ్యానం చేయలేని వాడికి శాంతి ఎలా దొరుకుతుంది? ఏది సద్వస్తువో ఏది అసత్వస్తువో తెలిసి కూడా సద్వస్తువు మీద ధ్యాస పెట్టకుండా అసత్య వస్తువుల మీద ధ్యాస పెడుతున్న వాడికి శాంతి వస్తుందా? రాదు. మరి నువ్వు దేని మీద పెడుతున్నావో చూసుకోవాలి. కాబట్టి మనసులో శాంతి లేని వాడి సంతోషాన్ని ఎలా పొందగలుగుతాడమ్మా? అది 2వ అధ్యాయంలో 66వ శ్లోకం నాస్తి బుద్ధి రయుక్తస్య దాని అర్థం. ఇక 3వ శ్లోకం ఇక్కడ చెప్పింది 6వ అధ్యాయంలో 5వ శ్లోకం ఉద్ధరేత్ ఆత్మనాత్మానం. మనిషి తన్ని తానే ఉద్ధరించుకోవాలి. ఎందుకంటే తనకి గురువు అయినా సరే మార్గం చూపుతాడు, మార్గంలో ఉన్నటువంటి అడ్డంకులు ఎలా తొలగించుకోవాలో చెబుతాడు. ఆ మార్గం అంటే నువ్వే వెళ్ళిపోవాలి అంతే తప్ప ఇంకెవరో తీసుకువెళ్ళడానికి కుదేది కాదు. తనని తానే ఉద్ధరించుకోవాలి. తనని తాను కించపరుచుకోకూడదు. నేను అల్పుణ్ణి హీనుణ్ణి అని కించపరుచుకోకూడదు. తను తాను దిగజార్చుకో. ఎప్పుడు నువ్వు నిన్ను కించపరుచుకుంటావు? ఎప్పుడు నువ్వు దిగజార్చుకుంటావు? నీకేవో భౌతికమైన కోపాలు తాపాలు భయాలు బాధలు భ్రమలు ఉన్నప్పుడు నువ్వు దిగజారిపోతావు.
ఇవి నాకు ఉండకూడదు, ఇవి నాకు నుంచి పోవాలి అంటూ నాకు శక్తి లేదు, నాకు ఇవన్నిటిని అనుభవించడానికి పొందడానికి కావాల్సిన శక్తిని అని దీనంగా నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావు. నీకు ఈ భౌతికమైన వాటి మీద కాంక్షలు ఉన్నప్పుడు జరుగుతాయి ఆ దిగజారుడుతనాలు. లేని వాడికి ఏం జరుగుతాయి? అంచేత నీవు భౌతికమైనటువంటి వాటి మీద విలువ అనురాగము కలిగి ఉన్నావంటే, భయము కోపము ఉన్నాయంటే నువ్వు అశాంతితోటే ఉంటావు. ఎప్పుడైతే గురుబోధ వల్ల వివేకం కలుగుతుందో అప్పుడు నువ్వు అవన్నిటినీ కూడా ఆశించకుండా ఉన్నావనుకో, అప్పుడు నువ్వు దిగజార్చుకోవు, కించపరచుకోవు, ఇంక ఎవ్వరినే ప్రార్థించి దేవురించవలసిన అవసరం లేదు. నాది నాది అనుకున్న వాడికి కదా భయభ్రాంతులు. భయభ్రాంతులు లేని వాడు ఎవరిని ఏం కోరతాడు, దేనికి భయపడతాడు? ఎందుకంటే తనకు తానే మిత్రుడు, తనకు తానే శత్రుడు. తను తాను దిగజార్చుకుని నేను హీనుణ్ణి, అల్పుడిని, నాకు ఇది కావాలి అది కావాలి, అది సంపాదించుకోలేకపోతున్నా, ఇది సంపాదించుకోలేకపోతున్నా, అది చేయలేకపోతున్నా, ఇది చేయలేకపోతున్నా, అవి ఏవీ లేకుండా నేను ఇలా ఏడుస్తున్నాను, అందరూ అన్నీ కలిగి ఆనందంగా ఉన్నారు, ఇలా ఏడ్చేవాడు దీనుడు, హీనుడు, అల్పుడు, క్షుద్రుడును. నీకెందుకు అవన్నీ? అవన్నీ లేకపోతే నాకేమైనా నష్టమా? కొన్ని ఉన్నవాళ్ళు అవి ఏమన్నా గొప్ప ఆనందాలను పొందుతున్నారా? అవన్నీ లేవనుకోవడమే కదా నా దీనత్వం, హీనత్వమును. అందుకే కదా నన్ను నేను కించపరుచుకొని అవన్నీ లేనివాడను అనుకుంటూ కించపరుచుకుంటున్నాను, అల్లుపుడు నేను దిగజార్చుకుంటున్నాను. ఎందుకు? ఇలా అనుకునేది నేనే కదా. అలా అనుకునేదానికంటే అవన్నీ జ్ఞానం చెప్తారు కాబట్టి గురువు, అవన్నీ లేకపోయినా ఉండగలిగిన వాడును, దానివల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు, అవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని గురు బోధ చెప్పారు. కాబట్టి నీ మనసును నువ్వు మిత్రుడుగా చేసుకో. నువ్వు నీ మనసు నువ్వే శత్రువుగా చేసుకుంటున్నావు. అవునా? నీకు సరి అయిన బోధ లేక అది నేను చెప్పిన మాట విందు నేను నీ కోరికల వల్ల నేను తిప్పేస్తూ ఉంటుంది, అది శత్రువు అయిపోయింది. ఇప్పుడు అవేవి కూడా నాకు అక్కర్లేదు అని గురువు చెప్పారు, నేను ఆత్మస్వరూపాన్ని ఉన్నానన్న జ్ఞానం కలిగింది. ఇక ఆ మనసే మిత్రుడై లోక విషయాల మీద లాక్కెళ్ళడం మానేసి ఆ ఈశ్వరుడు వైపు నేను లాక్కెళ్ళిపోతుంది. నువ్వు నీకు నువ్వే మిత్రుడు, నీకు నువ్వే శత్రువును. అవునా? సత్యం లేని వాడికి సద్గురువు లేని వాడికి, సద్బోధం లేని వాడికి, దిగజారుడు బుద్ధి కలిగిన వాడికి చెప్పినా అర్థం అవ్వదు. పోనీ బాగుపడదామన్న వాడికి శ్రద్ధ లేకపోతే అందదు. అవి అన్నిటినీ కూడా ఇచ్చాక కూడా నువ్వు ఎవడో ఉద్ధరిస్తాడు అనుకుంటే నీ సోమరితనానికి అదే నిదర్శనం. ఇది కాదు కదా గురువు చెప్పి ఒక్క ముక్క చాలదు, నమ్మి ఉండు. ఇక నీకు ఎవరో ఉద్ధరించారా నమ్మి ఉండగలగడమే నీకు నువ్వు మిత్రుడు. అంతే. నమ్మకం లేక ఏదో ఉండాలి, అది లేకపోతే ఉండలేను అనుకోవడమే నీకు నువ్వు శత్రువు. ఇక మళ్ళీ 6వ అధ్యాయంలో 13వ శ్లోకంలో ఇలా చెప్తున్నారు. ఆ విధంగా సాధన చేసేవారు క్రమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం త్వం దిశ అవలోకయన్ అంటూ ప్రశాంతాత్మ విగతభీహి బ్రహ్మచారి వ్రతే స్థిత మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః అంటూ 6వ అధ్యాయంలో 13, 14 శ్లోకాలమ్మ. ఇది రెండు చెప్తున్నారు. శరీరాన్ని, తలని, మెడని నిటారుగా ఉంచుకొని కదలకుండా స్థిరంగా కూర్చొని దిక్కులు చూడకుండా, దిక్కులు ఎందుకు చూడొద్దంటున్నారు? చెవులకి వినపడేవి, కళ్ళకి కనపడేవి, మరి స్పర్శకి వచ్చేవి, చర్మానికి ముక్కుకు వాసన వచ్చే వాట్ల జోలికి వెళ్లకుండా నాసికాగ్రాన దృష్టిని నిలిపి అంటే ధ్యానం చేస్తూ ఉండి ఏకవస్తు మీద పెట్టి ఏదో ఒక దాని మీద పెట్టి ధ్యానం చేయాలి. మిగతా వాటి మీద దేని మీద కొన్ని పంచేంద్రియాలు 5 కూడా ఒకే ఒక్క దాని మీద నిలబడాలి. ప్రశాంతమైన మనసుతో దేని మీదకి వెళ్ళకపోతుంటే ప్రశాంతతే కదా మనసుకి. అంతే. నిర్భయుడై బ్రహ్మచర్య దీక్షలో నిలకడ సాధించాలి. ఈ విధంగా ధ్యానంలో కూర్చొని నాతో ఆధ్యాత్మిక సంపర్కాన్ని, అంటే నాతో అంటే భగవంతుడితో, దేనిలో ఉన్న భగవంతుడితో ఆధ్యాత్మిక సంపర్కాన్ని ఏర్పరచుకొని నన్నే తన యొక్క అత్యుత్తమమైన అతి విలువైన గమ్యంగా భావించాలి.
పొందవలసింది ఏదీ లేదు ఈ విశ్వంలో నుంచి, లోకంలో నుంచి. పొందవలసింది, పొందదగింది అఖండ శక్తివంతుడైన పరమాత్ముణ్ణే. అతడు నాయందే ఉన్నాడు, నావాడై ఉన్నాడు. అతడిని ఆశ్రయించి నేను అతడి వాడిని, అతడినే అయిపోవాలి తప్ప ఇక ఏది నాకొద్దు. దేనిని కోరినా అవన్నీ నశించిపోయేవే అన్నటువంటి దృఢ చిత్తంతో అత్యుత్తమమైన విలువ కలిగిన గమ్యంగా నీ హృదయంలో వెలుగొందుతున్న అక్కడ చైతన్య స్వరూపుడైన నన్నే నీ గమ్యంగా భావించు అని ఆ 2 శ్లోకాల అర్థం అమ్మా. తర్వాత ఆరో అధ్యాయం 17వ శ్లోకంలో యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. ఆహార విహార విషయాలలోనూ పని చేయడంలోనూ కూడా మెలకువ, నిద్రల్లో గడిపే సమయాల్లో కూడా పరిమితిని పాటించాలి. అతిగా ఆహారం తినకూడదు, అతిగా విహారాల్లోకి విషయాల్లోకి వెళ్ళకూడదు కదా, అతిగా నిద్రపోకూడదు, అతిగా మేలుకొని ఉండకూడదు. దానికి ఒక లిమిట్ అంటూ ఉండాలి, ఏది హద్దు దాటనివ్వకూడదు. అంతే. ఈ విషయాల్లోనే కాకుండా అన్ని విషయాల్లోనూ కూడా మితంగానే ఉండాలి. ఏది చేయవలసి ఎంతో అంతే, అంతకు మించి కొంచెం కూడా వెళ్ళకూడదు. కొంచెం కూడా ఎంత అవసరం అంతకు మించి మనం ఏ విషయంలోకి, ఎవరి విషయంలోకి కొంచెం కూడా మనం తలదొచ్చకూడదు. వ్యవహారం చేయవలసి వచ్చినప్పుడు అన్ని విషయాల్లో కూడా అంతే. అలా మితంగా ఉండేవాడికి యోగం సిద్ధించి సంసార దుఃఖం నుంచి విముక్తి కలుగుతుంది. జీవన వ్యవహారానికి కావలసినంత మాత్రమే లోకంలో ఇంద్రియాల ద్వారా వ్యవహారం చేస్తే ఏమీ తప్పు ఉండదు. మనకి అక్కర్లేనివి, మనవి కానివి అన్ని మనకే కావాలి అంటూ వాటిలో దొరికే వాళ్ళకి ఎప్పటికీ శాంతి రాదు. అలాగే ఆహారం కూడా ఎంత ఆకలికి తగినంత భోజనం చేయడం, విహారాలు కూడా జీవన వ్యవహారానికి కావలసిన అంతే సంబంధం పెట్టుకోవడం విషయాలతోటి, లోకంతో. అలాగే మరి పని చేయడం కూడా ఎక్కువ పని చేసే అక్కర్లేదు. శరీరం శ్రమ పడిపోయేలాగా చాకరీ చేయకుండా మెలకువలోను నిద్రలోనూ కూడా గడిపే సమయాలు కూడా, మెలకువ కూడా అస్తమాను మెలకుగాను ఉండకు, అస్తమాను నిద్రపోకు. ఇవి 2 విషయాల్లోనూ కూడా జాగ్రత్తగా ఉంటూ మరి ఏ వ్యవహారంలో కూడా మితంగానే ఎంత అవసరమో అంతే చేసి విషయాల్లోకి దొరికిపోకుండా ఉన్నవాడికి నెమ్మదిగా సంసార దుఃఖాల నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్తూ 6వ అధ్యాయంలో ఇది మరి ఆత్మ సంయమన యోగం కదా ఇది. 19వ శ్లోకము, 6వ అధ్యాయం 22వ శ్లోకము, 6వ అధ్యాయం 24వ శ్లోకం, 25వ శ్లోకం. యదా దీపో నివాతస్థో నా ఇంగతే సోపమాస్మిత యోగినో యత చిత్తస్య వింజతో యోగమాత్మనః యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేన అధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే సంకల్ప ప్రభవా కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసైవ ఇంద్రియ గ్రామం నియమ్య సమంతతః శనైశ్వరే ఉపరమే బుద్ధ్యాధృతి గృహీయత ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. ఏమిటంటే దీపానికి గాలి తగలకుండా ఉంచినప్పుడు అది ఎలాగ నిలకడగా వెలుగుతూ ఉంటుందో అదే విధంగా సాధనలో తన మనసుని స్వాధీనం చేసుకున్న యోగికి చిత్తం స్థిరంగా ఆత్మలో నిలిచి ఉంటుంది. మనసు ఇంద్రియాలతో ఎక్కడికి వెళ్ళడం లేదు. ఆ మనసు తన హృదయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మతోనే సంబంధం పడి ఉంది. దాన్ని ఇంద్రియాలు కానీ విషయాలు కానీ ఏ విధంగానూ కదిలించడం లేదు. అవునా? అలా కాకుండా మనసు విషయాలను చింతిస్తూ ఉంటే ఇంద్రియాలు విషయాల్లోకి వెళ్ళిపోతే నువ్వు బయటికి లాగేస్తాయి. అంతే. అవే మరి గాలికి తగిలే చోట పెట్టిన దీపంలాగా అయిపోతుంది. అంచేత ఎప్పుడైతే మనసు స్వాధీనం చేసుకున్న యోగి యొక్క చిత్తం స్థిరంగా ఆ పరమాత్మలో నిలిచి ఉంటుంది. అంటే మనసు విషయాలతో ఇంద్రియాలతో విషయాల్లోకి వెళ్ళకూడదు, అంతర్ముఖం అవ్వాలి. ఈ విషయాలకి, ఈ ఇంద్రియాలకి, మనస్సుకి అంటే నాకు ఇప్పుడు మనసే కదా మరి మనం ఆధారమైన
నీ హృదయంలోనే నీలోనే వెలుగుతున్న నీకు చైతన్యాన్ని ఇస్తున్న పరమాత్మ మీద ధ్యాస పెట్టి ఉండాలి. ఆ ధ్యాస దాని మీద పెట్టేసరికి ఇక మనసు ఆ ధ్యాసలో లీనమై ఇంద్రియాలతోటి విషయాలతోటి అసలు సంయోగమే ఉండదు. ఇప్పుడు గాలి లేని చోట పెట్టిన దీపంలాగా అలా నిరాటంకంగా ఏ కదలికలు లేకుండా నిశ్చలంగా ఉండిపోతుంది, నిశ్శబ్దంగా ఉండిపోతుంది. ఆ నిశ్శబ్దమే భజన, ఆ నిశ్చలతే స్మరణ. అవునా? ఈ ఇటువంటి ఆత్మసుఖానుభూతిలో వాలలాడే మనసుకి కదా నిశ్శబ్దమే భజన, నిశ్చలతే స్మరణ. ఆ, అలా ఉన్నటువంటి ఆత్మసుఖానుభూతిలో వాలలాడే మనసుకి ప్రపంచంలో పొందగలిగే వేరే లాభాలు ఏమైనా ఇంతకన్నా గొప్ప వాటిగా తోచవు. అవును. ఏమిటి ఇంతకంటే గొప్పవి ఏమున్నాయి? అందరూ ఆహా ఓహో అనుకున్న వాళ్ళతో చేరితే ఆహా ఓహో కాబోలు అనిపించి మళ్ళీ దూరిపోతావు వాటిలలో. ఇక్కడ ఆహా ఓహో అన్నవి ఏమున్నాయి? ఏముంటాయి? ఉండవు అని తెలుసుకున్న తర్వాత ఏమి అసలు విషయాలను ఇంద్రియాలు వదిలేసి, ఇంద్రియాలని మనసు వదిలేసి తన మూలమైన పరమాత్మలో నిశ్శబ్దంగా నిశ్చలంగా ఉన్నప్పుడు కలిగే సుఖానుభూతిని గోరంత పొందినా ఆ మనసు మళ్ళీ వెలి విషయాల్లోంచి సుఖాన్ని పొందాలనుకునే వెర్రి పని చెయ్యదు. ఇది ఖచ్చితంగా నిజం. ఎటువంటి ఘోరమైన దుఃఖాలు వచ్చినా కూడా అతను చెలించడు. ఎందుకంటే అక్కడ ఆ నిశ్శబ్దంలో, ఆ నిశ్చలతలో ఏమి సుఖ దుఃఖాలు లేవుగా. లేవు. ఊహల వల్ల పుట్టే కోరికలన్నింటినీ పూర్తిగా వదిలిపెట్టు. ఇవన్నీ ఊహలే. అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, అలా లేదు కాబట్టి బాగోలేదు, అలా అవ్వలేదు కాబట్టి బాగోలేదు కదా. వాళ్ళెవళ్ళకో అలా అయింది, వీళ్ళకి అలా ఇది నాకు అవ్వలేదు. ఇవన్నీ ఊహలు భావాలే కదా. భావాలే. వాటి వల్ల పుట్టే కోరికలు. అందువల్ల ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయకపోతే ఇంకా బతకలేనన్నట్టు. అదేదో ఇంకా జీవితంలో గొప్ప నష్టం కలిగిపోయింది అన్నట్టు. ఇవన్నిటినీ పూర్తిగా వదిలిపెట్టు. జ్ఞానేంద్రియాలని, మనస్సుని అన్ని వైపుల నుంచి వెనక్కి మళ్ళించు. ఇందాక చెప్పుకున్నాం కదా అది. అన్ని వైపుల నుంచి అంటే అన్ని పంచ జ్ఞానేంద్రియాలని పంచ విషయాల వైపు నుంచి మళ్ళించు. పట్టుదలని బుద్ధితో స్థిరంగా నీ స్వరూపమైన, నీకు ఆధారమైన ఆత్మయందు నిలిపి ఉంచు. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఒకేసారి రాదు. నెమ్మది నెమ్మదిగా అభ్యసిస్తూ అన్ని రకాల ఆలోచనల నుంచి మనిషి తన్ను తానే నిగ్రహించుకోవాలి. వస్తుంటే ఈశ్వరుడే, ఈశ్వరుడు లేకపోతే ఏదీ లేదు. వద్దు వద్దు తోస్తే ఆలోచన తోసరికి వద్దు వద్దు అని అనుకుంటూ ఉండడం, ఆ ఈశ్వరుని సుఖానుభూతిని పొందుతూ ఉండడం. అంటే మౌనంగా ఉండడంలో ఉన్న శాంతిని అనుభవిస్తూ ఉండడం. అక్కడికి వెళ్ళి అది చేసిన వాళ్ళకి తెలుస్తుంది మరి. అది చేస్తూ ఉండాలి. ఇంకా 6వ అధ్యాయం 26, 34, 35 శ్లోకాలు. యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్య ఏతత్ ఆత్మని ఏవ వశం నయేత్ అంటున్నాడు అనమాట. 26వ శ్లోకం. మనస్సు ఎప్పుడైతే తన లక్ష్యాన్ని వదిలిపెట్టి ఏ కారణం చేతైనా సరే పక్కకి లోక విషయాల్లోకి మళ్ళుతుందో అప్పుడు ప్రతిసారి దాన్ని అదుపు చేసి మళ్ళీ వద్దు అని ఆపి మళ్ళీ నీ ఆత్మస్వరూపం మీద నిలబెట్టుకోవాలి. అది మరణిస్తే మనం మరలిపోయి దానిలో దొరికిపోయి ఎప్పుడో గంట పోయాక మళ్ళీ ధ్యానం చేసుకుందామంటాం. ఇంకేమిటి, అయిపోయింది ఈ లోపుగా పెద్ద పెంట. తర్వాత 6వ అధ్యాయం 34వ శ్లోకం. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోహో ఇవ సుదుష్టుడం. కృష్ణ ఎంత బాగా చెప్తున్నావో, కానీ ఈ మనసు మాటికి అటు ఇటు పరిగెత్తే స్వభావం కలది కదా, అల్లకల్లోలంగా ఉంటుంది.
చాలా బలం కలిది కూడాను. వాటి వైపుకి లాగేస్తూ ఉంటుంది. ఎంతకు లొంగదు. మరి నా ఉద్దేశంలో దాన్ని స్వాధీనం చేసుకోవడం అంటే గాలిని బంధించడం అంత కష్టమేమో అనుకుంటున్నాను. నువ్వు చెప్పావు బానే ఉంది. కానీ అంత తేలికేం కాదు. గాలిని పట్టుకొని బంధించాలనుకోవడం ఎంత కష్టమో ఈ మనసును స్వాధీనం చేసుకోవడం అంత కష్టంగా ఉంది అని మరి వాపోయాడు అర్జునుడు కృష్ణుడి దగ్గర. అప్పుడు భగవంతుడు అంటున్నాడు 35వ శ్లోకంలో 6వ అధ్యాయం, అవునయ్యా అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహంచలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఓ మహాబాహు అర్జున, మాటి మాటికి అటూ ఇటూ పరిగెత్తే చంచల స్వభావం కలిగిన ఈ మనస్సుని స్వాధీనం చేసుకోవడం అంత సులభ సాధ్యమైన పని కాదు అని నువ్వు అంటున్నావు కదా, దానిలో ఏమీ అనుమానం లేదు. కానీ ఆ పని అసాధ్యం మాత్రం కాదు. అదే ఓ ఈ కుంతీపుత్రుడా, ఆధ్యాత్మిక సాధనలు చేయడం ద్వారా వదలకుండా ఆధ్యాత్మిక సాధనలు అంటే ఏమిటనమాట, పరమాత్మని గురించి గురువు చెప్పినటువంటి బోధల్ని తగ్గ మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ, దేహంతో చేయవలసిన పూజనం జప చింతనం తన్నవి కూడా చేసుకుంటూ వైరాగ్యాన్ని చక్కగా అలవర్చుకుంటూ ఉండడం ద్వారా నెమ్మదిగా మనసు స్వాధీనంలోకి వచ్చేస్తుంది. అలా చేస్తూ చేస్తూ నువ్వు వదలకుండా పోతే అది స్వాధీనంలోకి వచ్చేస్తుంది. అలా చేయడం మానేసి అది లాగేస్తే దాని వెనకాల పోతే అప్పటికి అది నిన్ను బాధిస్తూనే ఉంటుంది. నీ ప్రయత్న లోపం చెయ్యకు. చేయగా 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 మరి తప్పకుండా నెమ్మదిగా అది నీకు బయటపడుతుంది. 46 అధ్యాయం 46 శ్లోకం, తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్యోపి మతో అధికః కర్మిభ్యః చ అధికో యోగి తస్మాద్యోగి భవ అర్జున. అర్జున, ఈ ధ్యానాన్ని సాధన చేసే ధ్యాన యోగి చెప్పారు కదా, మనసుని ఇంద్రియాలని విషయాల మీదికి వెళ్ళనివ్వకుండా కదా, మనసు ఇంద్రియాల్లోకి వెళ్లకుండా తనకు ఆధారమైన తన హృదయంలో వెలుగుతున్న తేజోవంతమై శక్తివంతమైన ఆ పరమాత్మని ధ్యానించే యోగి కఠినమైన తపస్సాధనలు చేసేవాడి కంటే, గొప్ప జ్ఞానుల కంటే, యజ్ఞ యాగాదులు చేసే కర్మ యోగుల కంటే కూడా గొప్పవాడు. అందుచేత అర్జున, నువ్వు కూడా ఒక యోగిగా ఉండడానికి ప్రయత్నం చేయవయ్యా. అంటే నీ మనస్సుని ఇంద్రియాలను విషయాల్లోకి వెళ్ళనివ్వకుండా, మనస్సు ఇంద్రియాల్లోకి వెళ్లకుండా తనయందే తనకి శక్తినిస్తున్న పరమాత్మని ధ్యానిస్తూ ధ్యానిస్తూ ఉండడానికే ప్రయత్నం చేసేటువంటి ఈ ధ్యాన యోగి కఠినమైన తపస్సులు సాధనలు చేసేవాడి కంటే కూడా ఇది ఆత్మండి, ఇది అనాత్మండి, ఇది అసత్యమండి, అది అసత్యమండి అని చెప్పే జ్ఞానుల కంటే కూడా, యజ్ఞ యాగాది కర్మలు చేసే వారి కంటే కూడా గొప్పవాడు. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయి మీకు? నేను యజ్ఞం చేయటం, యాగం చేయట్లా, ఈ పూజలు చెయ్యి మానేమని కాదు, అది చెయ్యకపోతే ఏదో అయిపోతుంది. అది కాకుండా నీ మనసును నీ హృదయంలో ఉన్న పరమాత్మలో పెట్టకపోతేనే నాశనం అవుతావు. అవన్నీ చేసినంత మాత్రాన నువ్వేమి పరమాత్మని పొందడానికి అవే గమ్యం కావు, ఉపకరణాలు మాత్రమే. కాబట్టి అటువంటి కర్మయోగుల కంటే కూడా వీడే గొప్పవాడు, ధ్యానయోగే. అంతేతో అర్జున, నువ్వు కూడా ఆ ధ్యానయోగిగా ఉండవయ్యా. మాటి మాటికి ఇంద్రియాల విషయాల్లోకి వెళ్ళనివ్వకు. మనస్సుని హాయిగా నీకు ఆధారమైన, మనస్సుకు ఆధారమై, మనస్సు పుట్టడానికి ఆధారమైన మనోమూలమే నేను, అఖండ పరమాత్మనైన నేను మీద ధ్యాస పెట్టి ఉంచు. వీడికంటే గొప్ప యోగి ఇంకెవ్వడూ లేడు కదా. స్థలే మనః స్వస్థత క్రియ భక్తి యోగ బోధాచితం. అవునా? ఇంతకంటే గొప్ప యోగి ఇదే సమస్త సత్కార్యాలు ఈ ఒక్క పని చేస్తే వచ్చేస్తాయి అని చెప్తున్నాడు కదా. మరి నువ్వు అటువంటి యోగిగా ఉండవయ్యా అంటూ 17వ అధ్యాయం 14వ శ్లోకంలో దేవద్విజ గురు ప్రాజ్ఞ
పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యం అహింసా చ శారీరం తప ఉచ్యతే. అంటే 17వ అధ్యాయంలో 15వ శ్లోకం. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయ అభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే అంటున్నాడు. 17వ అధ్యాయంలో 14-15 శ్లోకాలు. ఏంటంటే అంటే ఈ ధ్యాన యోగ సాధనలో ఈ శ్లోకాలు చక్కగా చెప్పబడ్డాయి గనక అదే దేవతలని, సాధువులని, గురువుల్ని, అనుభవజ్ఞుల్ని పూజించడం, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, కల్లా కపటం ఎరుగని ప్రవర్తన, బ్రహ్మచర్యం, అహింస అనేవి శరీరంతో చేసే తపస్సులు. శరీరంతో తపస్సులు చెయ్యాలి. ఎలాంటివి అంటే సాధు సత్పురుషుల్ని, గురువుల్ని, అనుభవజ్ఞులైనటువంటి వారిని, దేవతల్ని పూజించాలి. శరీరాన్ని ఎప్పుడు శుచిగా ఉంచుకోవాలి. కల్లా కపటం లేని ప్రవర్తన చెయ్యాలి. లోపలోటి పెట్టుకుని పైకొకటి ఇష్టాలుకి అనుగుణంగా వ్యవహారాలు చేయడాలు అటువంటి చేయకుండా బ్రహ్మచర్యం నిరంతరం మనస్సుని పరమాత్మలో ఉంచుకుంటూ అంటే కోరికలకు వశపడిపోకుండా, అహింస నీ వల్ల ఎవరికి బాధ పెట్టకుండా ఉండడం అనేది శరీరంతో చేసే తపస్సు అని చెప్పబడింది. తర్వాత ఒరుల మనసును నొప్పి కలిగించని విధంగా వారి హితవును కోరి వారికి సంతోషాన్ని కలిగించే సత్యమైన మాటలు మాట్లాడడం. అవతల మనుషులకు నొప్పి పెట్టకూడదు. వాళ్ళ మేలు కోరే వారికి సంతోషాన్ని కలిగించేటువంటి సత్యమైన మాటలు మాట్లాడాలి. మనం వాళ్ళ మేలు కోరే వాళ్ళకి సత్యమైన మాటలు చెప్పినా ఆ మాటల్ని వాళ్ళకి నచ్చవు. అలా చెప్పు, నీ మేలు కోరే చెప్తున్నావమ్మా అని చెప్పినా సరే నాలో ఏదో లోపం ఎంచుతున్నారు, తప్పు ఎంచుతున్నారు, నాదేమీ తప్పు లేదు అనుకుంటారే తప్ప నాకు వీళ్ళు నా మేలు కోరే చెప్తున్నారు కాబట్టి ఇలా ఉన్నాను నేను ఇలా పాడైపోయి ఉన్నాను, చెడ్డగా లోక విషయ వ్యామోహాల్లో ఉన్నాను అని మన మనసు ఒప్పుకోక అదేం చేస్తుందంటే నన్ను ఆక్షేపిస్తున్నారు అనుకుంటుంది. మనం మేలు కోరే చెప్తాం. మనసు నొప్పించని విధంగానే ఈశ్వరుడు తప్ప రెండో వస్తువు లేదు, ఉన్నదే ఈశ్వరుడు, మనని పుట్టించి పోషిస్తున్నవాడు ఆయనే, ఆయన తప్ప రెండోది లేదు, అందరూ ఆయన వల్లే ఉన్నారు, ఆయన్ని క్షణం కూడా వదలకూడదు అని చెబుతోన్నా అది బుర్రకెక్కదు, అది నచ్చదు. నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, అది ఎంత గొప్పది, ఇది ఎంత గొప్పది అంటే నచ్చుతుంది. వాళ్ళు నా హితవు కోరే నాకు చెబుతున్నారు అని గనక వారు చెప్పిన మాట సంతోషించగలిగితే సత్యమైన మాటలనే మాట్లాడడం, శాస్త్ర గ్రంథాలని క్రమం తప్పకుండా పఠిస్తూ ఉండడం, వాక్కి సంబంధించిన తపస్సు అని చెప్పబడతాయి. మనం మాత్రం అంతవరకు వాక్ తపస్సు చేయాలి. మంచి మాటలు మాట్లాడడం, మన మాటల వల్ల ఇతరులకి నొప్పి కలగకుండా వాళ్ళకి హితవు కలిగేలాగా చెప్తూ ఉండడం. అలాగే శాస్త్ర గ్రంథాలని సదా స్వాధ్యయనం తప్పకుండా, భగవద్గీత లాంటి, మరి భగవాన్ పుస్తకాలు లాంటి, ఉపదేశ సారం లాంటి, అక్షర మణిమాల లాంటి గ్రంథాలను పఠన చేస్తూ ఉండడం. ఇవి వాక్కు సంబంధించిన తపస్సు. కాయం సంబంధించిన తపస్సులు చెప్పారు కదా, దేవతల్ని, సాధువుల్ని, గురువుల్ని, అనుభవజ్ఞులైన పెద్దల్ని పూజిస్తూ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటూ కల్లా కపటం లేకుండా అహింస, బ్రహ్మచర్యం అనేటువంటి నియమాన్ని పాటిస్తే శరీర తపమని, ఇతరుల మనసుకు నొప్పి కలిగించుకుంటా మృదువుగా మధురంగా సత్య విషయాన్ని చెబుతూ ఉండడం, శాస్త్ర గ్రంథాన్ని పఠనం చేస్తూ ఉండడం, అది వాక్కి సంబంధించిన తపస్సు అని చెప్పారు. ఇక 17వ అధ్యాయంలో 16వ శ్లోకం మనసుకు సంబంధించింది. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధి ఇత్యేతత్ తపో మానస ఉచ్యతే. ఏమంటున్నారంటే మనస్సుని ప్రసన్నంగా ఉంచుకోవడం, ఏ అలజడులతోటి, ఏ బెంగలతోటి, ఏ దిగుళ్ళతోటి అల్లకల్లోలం చేసుకోకుండా ఉంచుకోవడం, నెమ్మదితనం, మృదుత్వం, మౌనాన్ని అంటే మాటలతో పొదుపుని పాటించడం. ఒక మాట చెప్పవలసి వస్తే మనం మాట్లాడుతున్న మాటలు తక్కువ మాటల్లో ఎక్కువ అర్థాన్ని చెప్పగలగడం, మనస్సుని స్వాధీనంలో ఉంచుకోవడం,
మనసు ఇంద్రియాల్లోకి ఊరికే వెళ్ళిపోనివ్వకుండా ఉంచుకోవడం, కల్లా కపటం లేని హృదయం కలిగి ఉండడం కదా. మనసులో మనకి మన వాసనలకి తగిన నిర్ణయాలు లోపల చేసేసుకుంటూ అవి మాట్లాడుతూ అవి కాని మళ్ళీ వేరే పనులు చేస్తూ ఉండడం కాకుండా కల్లా కపటం లేని హృదయం కలిగి ఉండడం. దీన్ని మానసిక తపస్సు అంటారు. ఈ 3 తపస్సులు తప్పకుండా ఉండాలి మనకి, మన తమస్సు పోవాలంటే. ఇక 18వ అధ్యాయంలో 51, 52, 53 శ్లోకాలమ్మ. ఈ 3 చెప్పి ఈ రోజు కాపుతాను. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో వృత్యా ఆత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ ఉచ్యుదస్య చ వివిక్త సేవీ లఘ్వాసి యతవాక్కాయ మానసః ధ్యాన యోగ పరో నిత్యం వైరాగ్యం సముపాస్థితః అహంకారం బలం దత్వం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. మనస్సుని ప్రసన్నంగా ఉంచుకోవడం చెప్పాం కదా. తర్వాత నిర్మలమైన బుద్ధితో మనస్సుని స్థిరంగా స్వాధీనం చేసుకోవాలి. మనసులో ఏ వాసనల మాలిన్యము లేకుండా మనస్సుని స్థిరంగా ఇక విషయాల్లోకి వెళ్ళనివ్వకుండా స్వాధీనం చేసుకుని జ్ఞానేంద్రియాలకు పరిమిత జీవితాన్ని ఇస్తూ, ఇందాక చెప్పుకున్నాం కదా, ఎంత జీవించడానికి ఎంత అవసరమో అంతే పరిమిత జీవితాన్ని ఇస్తూ రాగద్వేషాలను అన్నిటినీ వదిలిపెట్టి, రాగద్వేషాలు ఎక్కడుంటాయి, నేను నాది అన్నటువంటి ఉంటేనే అహంకారం మమకారాలు, వాని వల్లనే రాగద్వేషాలును. నేను నాది అన్నదాన్ని వదిలిపెట్టి అప్పుడప్పుడు ఏకాంతంలో సాధన చేస్తూ మితమైన ఆహారాన్ని తింటూ వాక్కుని శరీరాన్ని మనసుని కూడా స్వాధీనంలో ఉంచుకుంటూ, వాక్కుని శరీరాన్ని అంటే అక్కర్లేని చోట్లకి అవసరం లేని చోట్లకి అయిన దానికి కాని దానికి శరీరాన్ని ఊరేగించకూడదు. అవునా? శరీరం శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి. శరీరంతో చేసే ప్రతి పని ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యాలి. అలాగే మితాహారం భుజిస్తూ వాక్కుని శరీరాన్ని వాక్కును కూడా తక్కువగా ఉపయోగపెడుతుంటూ మాట్లాడిన మాట ఎంత అవసరం అంతే మాట్లాడుతూ, అనవసరమైన సొల్లు పొల్లు మాటలు ఊరికే ధారాళంగా ప్రవహింప చేసేస్తూ చక్కగా మాట్లాడుతున్నాం అనుకుంటారు అందరూ. అలా కాదు. మరి మనసుని పరమాత్మలో ఉంచుతూ త్రికరణాలను స్వాధీనంలో ఉంచుకొని నిరంతరం ధ్యానంలో నిమగ్నమై ఉండి వైరాగ్యాన్ని కలిగి ఉండి గర్వాన్ని, హింసని, కామాన్ని, క్రోధాన్ని వదిలేసి వస్తువులను, వ్యక్తులను స్వాధీనంలో ఉంచుకోవాలనే కోరికను కూడా వదిలేసి మా భర్త నేను చెప్పినట్టు వినాలి, నా పిల్లలు నేను చెప్పినట్టు వినాలి, నా పనివాడు నేను చెప్పినట్టు వినాలి. అలా వినకపోతే వచ్చేస్తుంది అంతే. వింటాడేమిటి, వాడి ఇష్టం వచ్చినట్టు వాడు చేసుకుంటాడు. మరి నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తుంటే వాడి ఇష్టం వచ్చి వాడు చేసుకుంటాడు. నీ ఇష్టం వచ్చినట్టు వాడు ఎందుకు ఉండాలి? అలా పిల్లలు అంతే, చెప్పినా వినడం లేదండి, మాట వినడం లేదండి అంటాం. మనం స్వాధీనంలో ఉండాలనుకుంటాం, కానీ వాడి ఆసక్తిని కనిపెట్టి ఆ ఆసక్తిని సక్రమమైన మార్గంలో ప్రవేశింపచేసేలాగా ఉండాలే తప్ప అధికారం చెలాయించేలాగా ఉండకూడదు. అలాగే బంధువులు, మిత్రులు, పనివారు, స్నేహితులు అందరూ కూడా మనం చెప్పేది వాళ్ళందరూ ఒప్పుకోవాలి. లేదు అంటే వాళ్ళు శత్రువులు అయిపోతారు మనకి. అంచేత ఏమిటి, వ్యక్తులు, వస్తువులు కూడా నాకు కావాలన్న వస్తువు నాకు రావాలి, నేను పొందాలని నేను పొందాలి. కాబట్టి వస్తువుల్ని, వ్యక్తుల్ని కూడా స్వాధీనంలో ఉంచుకోవాలి అనే కోరికను పూర్తిగా వదిలిపెట్టి నిస్వార్థంతో ప్రశాంతమైన మనస్సు గలవాడు ఏమో సరే ఎంతవరకు చేయాలి అంతా చేస్తాం, కానీ ఈశ్వరాజ్ఞ కదూ, ఈశ్వరుడిదే కదూ అని అంతరాంతరాలు మర్చిపోకూడదు. అప్పుడు వాడు ప్రశాంతమైన మనస్సు గలవాడే, నిస్వార్థం గలవాడే, ఈశ్వరుని అనుకుంటున్నాడు కనుక స్వార్థత ఉండదు. స్వార్థం లేదు కాబట్టి ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ఆ పరమానందకరమైన పరబ్రహ్మ స్థితిని పొందేందుకు తగిన అర్హత పొంది ఉండాలి. అవన్నీ ఉంటే నీకు బ్రహ్మానంద స్థితి అవలీలుగా వస్తుంది అని చెప్తూ ఇక్కడ ఈ శ్లోకాలతో ఈ 8వ చాప్టర్ పూర్తయిందమ్మా. ఇక 9వ చాప్టర్ లో
పతంజలి యోగ సూత్రాలు. అవి రేపు చెప్పుకుందాం అమ్మా మనం. అలాగే.